తెలుగులో మాట్లాడడానికి. ఎందుకంటే మన శ్రీవారికి తేట తెలుగులో మాట్లాడడం మన శ్రీవారికి చాలా ఇష్టం. సో స్వామి ప్రయత్నిస్తాను, మీరే మాట్లాడితే బెటర్. ఈ స్పీకర్ పనిచేస్తుంది, మాట్లాడేది మీరు. ఇలాగే బృందంలో కూడా ఎన్నోసార్లు స్వామి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. చేసేది నేను, చేయించేది నేను, అనుభవించేది నువ్వు, ఆనందించేది నువ్వు అని చెప్పి. అలాంటి కొన్ని మధుర స్మృతులు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. మరొక మనవి, ఇవాళ నేను మీ దగ్గరికి రావడం అన్నది కూడా మన శ్రీవారి ప్లానే. ఎందుకంటే శివనాగలేందే జీవైన కొట్టదు. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అన్నదానికి ఎన్నో విధాలుగా స్వామి మనకి అవకాశాలు ఇచ్చారు, అనుభూతులు ఇచ్చారు. అవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. వీ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ అన్నట్టు మన అనుభూతులతోనూ మరొకళ్ళ అనుభూతులతోనూ వాళ్ళు నేర్చుకున్నది మనం నేర్చుకున్నది రెండు కలుపుకొని మన తర్వాత వచ్చిన వాళ్ళకి మనం చెప్పుకుని వీ పాస్ ఆన్ ద నాలెడ్జ్. అది యూనివర్సిటీస్లో స్టాండర్డ్ మెథడాలజీ. రియల్ లైఫ్లో మన తల్లిదండ్రులు కూడా మనకి చేసేది అదే. వాళ్ళ జీవితంలో కష్టపడి వాళ్ళు చాలా ఎన్నో విధాలుగా ఆలోచించి రకరకాలుగా పిల్లలకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచన ఉంటుంది తల్లిదండ్రులకి. అది మామూలు తల్లిదండ్రులకి ఎంత ఉంటే మన స్వామికి ఎంత ఉంటుందండి. ఆయనకి ఒకటా రెండా, ఇంతమంది సహస్ర కోటి జనులు ఆయన తలుచుకోవడమే ఆయనను పిలిచినట్టు. మనకందరికీ పెద్దపొట్టు గారి ఎక్స్పీరియన్స్ తెలుసు. ఒకరోజు ఆవిడ సాయంత్రం అంతా పనంతా అయిన తర్వాత ప్రశాంతంగా మందిరం బయట పడుకొని ఒళ్ళు విరుచుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ అన్నారట. పెద్దాన్ని పైన ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తెలిసి వచ్చి ఏమో నన్ను ఎందుకు పిలిచావు అని అడిగారట. అదేం స్వామి మిమ్మల్ని పిలవలేదు స్వామి అంటే, నా పేరు చెప్పావు, నన్ను పిలిచావు, నేను వచ్చేసాను ఇదిగో అన్నారు. మద్భక్త ఎత్ర గాయంత్రి తత్ర తిష్టామి నారద అని స్వామి అన్నారు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. శ్రీవారు వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు, మీరు పాడుతూనే ఉన్నారు, ఆయన వింటూనే ఉన్నారు. ఎంతసేపు నుంచి పాడుతున్నామన్నది ఆయన పట్టించుకోడు, ఎలా పాడామన్నది ఆయన పట్టించుకుంటాడు. అది హృదయంలోంచి వచ్చిందా, నోటి నుంచి వచ్చిందా, బుర్ర నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇక్కడి నుంచి వచ్చిన గానం అంటారు. మనకందరికీ తెలుసు, తెలుగులో ఒక సామెత ఉంది, కాకి పిల్ల కాకికి ముద్దు అని. చిన్నప్పుడు మనం అంతా అమర్చిత్ర కథలో చదువుకుంటాం. అది అక్బర్ ఏమో బీర్బల్కి చెప్తాడట, నా మనవడు అందరికంటే హ్యాండ్సమ్ మనవడు, ఈ మొత్తం ఢిల్లీ మొత్తం ఆగ్రా ఏరియాలో అందమైన పిల్లలందరినీ తీసుకురా, కాంపిటీషన్ పెడతాను అని చెప్పి. మన బీర్బల్ ఏం తక్కువ వాడు కాడు. సో మీరేం చెప్తే అదే జహాపన అని చెప్పి అందరి పిల్లల్ని తెప్పిస్తాడు. మినిస్టర్ పిల్లల దగ్గర నుంచి విఐపీల పిల్లల దగ్గర నుంచి అందరూ వస్తారు, లైన్లో కూర్చుంటారు. మన అక్బర్ ఏమంటాడు, ఏడుగు ముక్కు బాగాలేదు, ఆ అమ్మాయికి చెయ్యి బాగాలేదు, ఈ డ్రెస్ బాగాలేదు, సన్నగా ఉంది, లావుగా ఉంది, ఓ పెద్ద జడ్జిమెంట్ చేసేస్తున్నాడు అక్బర్ అక్కడ. అంతా అయిపోయాక ఏం కుదరలేదు కదా అంట. అవునరా, చూస్తుంటే అందరూ అలాగే ఉన్నారు, నాకు ఏం చెప్పను, నా మనవడి కంటే అందమైన పిల్లాడు నాకు ఎక్కడ కనిపించడం లేదు అంటాడు. మీరు నాతో వస్తారో మీకు పిల్లాడిని చూపిస్తాను అంటాడు బీర్బల్. అక్బర్ అదేంటి, నా మనవడి కంటే హ్యాండ్సమ్ పిల్లాడు ఎక్కడైనా ఉంటాడా అంటే, బీర్బల్తో పాటు మారు వేషంలో బీర్బల్ తీసుకెళ్తాడు అక్బర్ని. అలా నడుస్తూ మన ఢిల్లీలో ఓల్డ్ పాత పడిపోయిన స్లమ్ ఏరియాలు అంటాను చూడండి, పనివాళ్ళు శానిటరీ వర్కర్స్ పనిచేసే ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ బురదలో ఆడుకుంటున్న ఒక నల్లటి, ఎలా చెప్తున్నా, నీలమేఘశ్యాముడు అన్న, నల్లగా అంటే బాగుండదు, నీలమేఘశ్యాముడు వర్ణంలో ఉన్న చిన్న పిల్లాడిని చూపించి చూడండి ఎంత అందంగా ఉన్నాడో అంటాడు. ఈయనకి ఒళ్ళు మండిపోతుంది అక్బర్కి. నా కొడుకు అక్కడ, వీడక్కడ ఇట్లున్నాడు చూడు, వీడు ఎంత అసహ్యంగా ఉన్నాడు చూడండి. అదే టైంకి ఆ చిన్నపిల్లాడు ఆడుకుంటూ కింద పడిపోతాడు. పరిగెత్తుకుంటూ లోపల నుంచి అమ్మ వచ్చి, ఓడి నా బంగారమ్మ, ఓడి నా చంద్రుడా, ఏమైపోయిందిరా నాన్న, బంగారు తండ్రి, అయ్యో అన్ని రకాల అందమైన పేర్లు పెట్టి అమ్మ పిలుస్తుంది. అప్పుడు అక్బరు అప్పటికీ లైట్ వెలగదు చూడండి, ఒక్కోసారి బుద్ధి కర్మనుసారిని అంటారు, ఎదురుకుండా కనిపిస్తున్నామన్న బుర్ర పని చేయదు. అక్బర్ అప్పటికీ అంటాడు, చీ ఇంత అసహ్యంగా ఉన్న పిల్లవాడిని మీరు చంద్రుడిని పిలుస్తున్నారంటే అంటాడు. ఆ తల్లి తిరిగి చూసి వాడికి అంటుంది, అంతం గురించి నీకేం తెలుసురా, నీ దృష్టిలో లోపం ఉంది, నా సృష్టిలో లోపం లేదు అంటది తల్లి. అప్పుడు మన స్వామినిది కూడా అంతే. మంచి చెడు, బ్లాక్ వైట్, కష్టము సుఖము, ఇవన్నీ మీ దృష్టిలో ఉంటాయి.
ఇంగ్లీష్లో షేక్స్పియర్ అన్నాడు, 1 man's food is another man's poison అని. ఒకళ్ళకి మంచి జరిగితే మరొకళ్ళకి కీడు. సింపుల్ లాజిక్ అండి. బిజినెస్ మ్యాన్ ప్రాఫిట్ చేసుకుంటాడు, మన జేబులు ఖాళీ అయిపోతున్నాయి. బస్సు ఫేర్లు పెరిగిపోతున్నాయి, మన శాలరీలు పెరగటం లేదు. రియల్గా చూస్తే ఇది 1 man's food is another man's poison అంటే. అయినా మనకి సేవాభావం తగ్గలేదు కదా. అయినా మనం పుష్కరాలకు వెళ్తున్నామా? 144 సంవత్సరాల్లో ఒకసారి వచ్చే మహాపుష్కరానికి పని కట్టుకుని, లీవులు పెట్టుకుని, టికెట్లు బుక్ చేసుకుని, అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకుని వెళ్ళి దిగిన వెంటనే సేవలోకి దిగుతున్నాం కదా. మొదటి రోజు సంఘటన గురించి నేను మాట్లాడినా, అది మనందరికీ తెలిసిందే. ఎంతమంది ఎంత కష్టపడి ఎంతమందికి సేవ చేసే ప్రయత్నం చేశారో. వెళ్తున్నామా లేదా? అది మనం చేస్తున్నామా? అది అరవింద్ చేస్తున్నాడు, అరవింద్ మాట్లాడుతున్నాడా? ఇప్పుడు అరవింద్కి స్వామి 62 సార్లు అవకాశాలు ఇచ్చాడా? అరవింద్కి ఇన్ని కాన్వకేషన్ డ్రామా ఛాన్సులు ఇచ్చారా? తనకు తానే ఇచ్చుకున్నాడు. ప్రతి పనిముట్టుని ఎలా వాడుకోవాలి అన్నది మన డివైన్ మేనేజర్ కంటే ఇంకెవరికి బాగా తెలియదండి. హీ ఈజ్ అమేజింగ్. ఎలా చెప్పాలన్నది స్వామి ఒకసారి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మన అజిత్ పోపట్ గారికి. అది నేను మీతో షేర్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సేవ అన్నది అదొక డెఫినేషన్ ఇవ్వడానికి లేదండి. ఇంట్లో పిల్లలు అడగకుండానే అమ్మ పొద్దున్నే లేచి వాళ్ళు నిద్ర లేకుండానే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఓపెన్ చేసి పాలు కాచేసి, ఆయన గారికి ఏమో టీలు, ఆయనకి ఏమి ఇష్టమైన టీ, బ్రూక్ అండ్ గ్రీన్ లేబుల్లో, రెడ్ లేబుల్లో, ఎల్లో లేబుల్లో ఆయన గారి టీ, పిల్లలకి బూస్ట్ అయితే బూస్ట్, హార్లిక్స్ అయితే హార్లిక్స్, వీవా అయితే వీవా, ఒకరికి బూస్ట్ హార్లిక్స్ కాంబినేషన్ కావాల్సి ఉంటే అది కూడా చేసి పెట్టి, లేకుంటే ఓవాల్టింగ్ స్పెషల్గా తీసుకొచ్చి అయిపోయిన ఆ విధంగా ఆలోచించదు. ముందు వాళ్ళందరినీ సంతోషపెడతావా? పనాన్ని వస్తుంది, దానికి గిన్నెలు పెట్టాలి, బట్టలు తిక్కేమో లేదా, జాడించాలి, అన్నీ పెట్టాలి, సోప్ పౌడర్ వేసేమో లేదా, జిడ్డు పొడి సదైనా ఉందా లేదా, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసుకుంటూ లెక్కేసుకుంటుందా నేను ఏళ్ళ నుంచి ఇంత చేసి పెట్టాను అని? లేదే. ఇట్స్ మై ఫ్యామిలీ, వీళ్ళు నా వాళ్ళు, అందుకని నేను చేసుకుంటాను. ఇప్పుడు మన సక్సెస్ ఆర్గనైజేషన్లో వచ్చిన గొప్పతనం అని నేను అననండి, ఇది మనకి స్వాభావికంగానే వస్తుంది. ఎందుకంటే అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవుడితో మనకున్న రిలేషన్షిప్ లోకల్ రిలేషన్షిప్ కాదు, ఎప్పటి నుంచో వచ్చిన రిలేషన్షిప్. ఈ సేవా భావం అన్న బీజము మనలో ఆయన ఎప్పుడో పెట్టేశాడు. ఇప్పుడు అవకాశాలు ఇస్తున్నాడు, వాడుకోండి. ఇప్పుడు పుష్కరాలు అన్నది ఒక అవకాశం. మన పుట్టపర్తికి వెళ్ళి మనం సేవ చేయడం అన్నది ఒక అవకాశం. నలుగురి మొహం మీద ఒక స్మైల్, ఒక చిరునవ్వు పెట్టడానికి ఒక అవకాశం. నిన్న సాయంత్రం ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బెంగళూరు నుంచి నిన్న సాయంత్రం బస్సు ఎక్కి వస్తున్నాను. మారత్వెల్లిలో ఉంది, నేను ఉండేది వైట్ ఫీల్డ్లో కాబట్టి మారత్వెల్లి బస్సు ఎక్కాను. ఎక్కుదామని చెప్పి వచ్చి అర్లీగా గుడ్ బాయ్ లాగా స్వామి స్టార్ట్ స్లోలీ డ్రైవ్ స్లోలీ, అది కూడా మిస్సింగ్, స్టార్ట్ ఓన్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అంటారు. బెంగళూరులో హైదరాబాద్ ట్రాఫిక్కి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకేలా ఉంటాయి. త్వరగా బయలుదేరాను, గుడ్ బాయ్, 2 hours ఇన్ అడ్వాన్స్. బస్ వచ్చాను, నుంచున్నాను, లోకల్ బస్ దొరికింది, ఇమ్మీడియట్గా డైరెక్ట్ బస్ దొరికింది. ఆహా స్వామి, ఎంత అనుగ్రహం స్వామి అని చెప్పేసి బస్ ఎక్కేశాను. దిగాను, బస్ దగ్గరికి వెళ్ళి నుంచున్నాను. కుంభవృష్టి కురుస్తోంది. ఆహా, ఇది కూడా మీ ఆశీర్వాదం స్వామి, వర్షం పడితే మంచిది అంటారు, బెంగళూరు అసలే వర్షాలు లేవు. అంబరెల్లా పట్టుకుని నుంచున్నాను. ఫోన్ చేశాను, ఆయన ఎప్పుడు వస్తావు, బస్ తెరుస్తావా, బ్యాగ్ లోపల పెట్టాలంటే ఇంకా 1/2 hour ఉంది సార్ అన్నాడు. వెళ్ళి పక్కన నుంచున్నాం, చూస్తూ ఉన్నాం. మా అమ్మ అంటారు, ఏం పని లేనప్పుడు క్రౌడ్ వాచింగ్ చేయరా, నలుగురిని చూసి అతన్ని నేర్చుకోగలుగుతావా అని చెప్పి వెయిట్ చేశాను. వచ్చాడు, బండి స్టార్ట్ చేశాడు, తలుపు తెరిచాడు, లోపల బ్యాగ్ పెట్టాను, అని చెప్పి ఒక అలారం స్టార్ట్ అయింది. అది ఈ మధ్య అన్ని చాలా కంప్యూటర్ బస్సులు కాబట్టి ఆ బస్సు కేసు చూస్తే బ్యాటరీ లో అని చెప్పి సిగ్నల్ వస్తుంది అక్కడ. మనకు కొంచెం బుర్ర ఉంది, మనం అందరికీ తెలిసిందే, బండి ఆన్ చేసి కాసేపు బండి రన్ చేస్తే బ్యాటరీ కొంచెం రీఛార్జ్ అవుతుంది. సో వెంటనే కొంచెం ఉన్నది అల్ప నాలెడ్జ్, దాంతో కొన్ని ఐడియాలు ఇస్తాం. అన్న కొంచెం బండి ఆన్ చేయన్న, ఏసీ కూడా వస్తుంది, బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది అని చెప్పా. తెలంగాణ వాడు కాబట్టి కొంచెం తెలంగాణ మాట్లాడే ప్రయత్నం చేశాను, కొంచెం పర్వాలేదు. వాడు అన్నాడు, ఒకసారి డీజిల్ వేస్ట్ అవుతుంది సార్, నా పెట్టిందే కొంచెం అంతా వేస్ట్ అవుతుంది సార్ అన్నాడు. అన్న బ్యాటరీ విలువలు పర్లేదు సార్, చూసుకుంటాం సార్, మనకి బ్యాకప్ ఉంటుంది సార్ అన్నాడు. ఇంకా నేను ఎందుకు మాట్లాడడం, ప్రశాంతంగా వెళ్ళి కూర్చున్నాను, ఏదో నా ట్యాబ్లో బుక్ చదువుకుంటున్నాను. హీరో వచ్చాడు, 7:20 అయింది. అందరూ ఫోన్ మొదలెట్టాడు, మీరెందుకు రాలేదు, ఇంకా రండి, త్వరగా రండి, 7:30 వెళ్ళిపోవాలి అన్నాడు. నేనేం మాట్లాడలేదు, చూస్తున్నాను, లో అని ఏడుస్తూనే ఉంది బస్సు. మన హీరో వచ్చాడు, కూర్చున్నాడు, డ్రింక్ తిప్పాడు. ఇంకంతే,
అది గుయ్యని చప్పుడు చేస్తూనే ఉంటుంది, బండి స్టార్ట్ కాదు. ఆరెంజ్లో ఉండాల్సిన యాంబర్ సిగ్నల్ రెడ్ అయిపోయింది, ఇంకా బ్యాటరీ టోటల్లీ డెడ్. బ్యాకప్ బ్యాటరీ మీద మాత్రమే ఉంది బండి. 7:30కి బండి స్టార్ట్ అవ్వాలి. 7:30 కాదు, 7:40 కాదు, 8 o'clock కాదు, 8:15 కాదు, 8:30కి బయలుదేరాడు. ఎలా? అదృష్టం చూడండి, దాని పక్కనే ఇంకొక బస్సు ఉంది. 7:30కి ఒక బస్సు, 8 o'clock ఒక బస్సు. ఆ బస్సులోంచి అతి కష్టపడి 5 బ్యాటరీలు పీకి ఈ బస్సులో పెట్టి దీన్ని ఇంకొక అరగంట సేపు ఛార్జ్లో పెట్టి అప్పుడు బండి స్టార్ట్ చేసి తీసుకొచ్చాడు. ఈ కథంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను? నిన్ను పైకి తీసుకెళ్తాను, నిన్ను లెవెల్లోనే ఉంచుతాను, నిన్ను కిందికి తీసుకెళ్తాను, నీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడడానికి నాకు ఆనందం రా అని చెప్పి స్వామి చెప్పడం. డైరెక్ట్ బస్ ఇప్పించాడు, రైట్ టైంకి తీసుకెళ్ళాడు. ఐఎమ్ నెంబర్ 1 దేర్. అంతా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, వర్షం కూడా పంపించాడు, కానీ బండి స్టార్ట్ చేయలేదు. అయినా ఆ డ్రైవర్కి ఎంత ఆనందం అంటే వాడు కూడా అన్నాడు, వాడు చాలా సీరియస్ అయిపోయాడు. సార్ మేము చాలా తప్పు చేశాం సార్, మధ్యాహ్నమే చెక్ చేసుకుని ఉండాల్సింది, మేము చెక్ చేసుకోలేదు, మా మిస్టేక్ సార్. వాడు కూడా ఒప్పుకున్నాడు, నాతో మాత్రమే. ఎందుకంటే నేను వాడిని సపోర్ట్ చేస్తున్నా, పర్లేదన్నా మేనేజ్ చేద్దాం, మన పర్లేదన్నా మేనేజ్ చేద్దాం. మిగతా కస్టమర్లందరూ ఇంత లేటా అని వాడిని తిట్టాడు. పాపం వాడు తప్ప. పొద్దున్న వచ్చి దాని బండి స్టాప్ చేసిన డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్లో రాయాలి, అది ప్రాసెస్ ఫాలో కాలేదు. అదే ఎగ్జాంపుల్ మనకి స్వామికి చెప్తామండి. 9/11 గురించి మన అందరికీ తెలుసు కదా. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 2 ఎయిర్ప్లేన్లు వెళ్ళి కొట్టేసి 3,000 మంది స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. అది అయిన తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందరితో షేర్ అయిందండి. ఇది నా గుండెకి చాలా హత్తుకున్నది. స్వామి చెప్పింది కూడా బాగా 2 చాలా క్లోజ్గా ఉంటాయి కాబట్టి అది మీతో చెప్పుకుంటున్నాను ఇవాళ. ఒక అతను అదే రోజు ప్రొద్దున్న శుభ్రంగా రెడీ అయ్యాడు, కొత్త బూట్లు కొనుక్కున్నాడు, కొత్త షూస్ వేసుకుని టిప్ టాప్గా రెడీ అయ్యాడు. ఆ రోజు వాడి బాస్కి ప్రెజెంటేషన్ అట, బయటకు వస్తున్నాడు, చెప్పు కొరికేసింది. సో కింద లోపల బాయిల్ ఫామ్ అయింది. నాకు బ్యాండేడ్ కొనుక్కోవాలి అని చెప్పి బండి ఆపి దిగి బ్యాండేడ్ కొనుక్కున్నాడు. 5 నిమిషాలు లేట్ అయ్యాడు. ఇంకొక అతను కొత్త కారు కొన్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు, ఎవడో వచ్చి కార్ని గుద్దేశాడు, కోపం వచ్చేసింది, నా కారు గుద్దేశాడు, పరుపులు కేకలు గొడవ, వీడి ఇంకొక 20 నిమిషాలు లేట్ అయిపోయాడు. ఇంకొక ఆయన బయలుదేరుతున్నాడు, ఆయన ఆవిడ గారి కారులో గాలి పొయ్యింది, అందుకని ఆయన తన కొడుకుని తీసుకెళ్లి కిండర్ గార్డెన్లో పెట్టాలి కాబట్టి ఇంకొక 5 నిమిషాలు లేట్ అయిపోయాడు. ఇంకొక అతను రాంగ్ టర్నింగ్ తీసుకుని గలీలో అటకాయించాడు, బయటకు రాలే, ట్రాఫిక్ జామ్, తిట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ తిట్టుకోవడమే, అన్ని ఇవాళే జరగాల, నాకే జరగాల, ఇంకొకరికి ఎందుకు జరగలేదు, తిట్టుకోవడం, అందరూ తిట్టుకోవడం. ఇంకొకటి ఏంటి, ఆఫీస్లో 20th ఫ్లోర్నో 30th ఫ్లోర్నో పనిచేస్తున్న హీరోకి ఆ రోజు అవకాశం వెళ్ళి డోనట్స్ తీసుకురావాలి. అక్కడ మనకు తెలుసు అమెరికాలో డోనట్స్ చాలా ఫేమస్, డోనట్స్ కాఫీ చాలా ఫేమస్ వాళ్ళకి. సో డోనట్స్ తీసుకురావాలి. వాడు కిందికి వెళ్ళాడు, డోనట్స్ కొంటున్నాడు. వీళ్ళందరూ బతికారు. ఎందుకు? కారు టైర్ ఫ్లాట్ అయిపోయింది, చెప్పు కొరిగింది, డోనట్స్ కొనాలి, కొడుకుని స్కూల్లో డ్రాప్ చేయాలి, ఇలా 10, 20, 30, 40 ఇన్స్టెన్సెస్. అందరూ వాళ్ళు ఉన్న సన్నివేశాన్ని తిట్టుకోవడం తప్ప ఇలా ఎందుకుంది అని ఎవరు ఆలోచించలేదు. ఆ సన్నివేశం వల్ల వాళ్ళ బతుకున్నారు. అంటే ఏ సన్నివేశాన్ని, ఏ సర్కమ్స్టాన్స్ని మనం చూసుకుని మనం తిట్టుకుంటూ ఉంటామో అది మనకి మంచిది. యు ఆర్ అలైవ్ బికాజ్ గాడ్ డిలేడ్ యూ. ఆ మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కి పంచ్ లైన్ ఏంటి చెప్పనా అండి? యు ఆర్ వేర్ యు ఆర్ బికాజ్ గాడ్ వాంట్స్ యూ దేర్. మనకి మంచి జరిగినా మనకి చెడు జరిగినా అది మన దృష్టిలో ఉంటుంది, కానీ ఆయన మాస్టర్ ప్లాన్లో అంతా పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి మన అక్బర్ గారికి చెప్పిన స్టోరీకి రిలేషన్షిప్ కనిపిస్తోందా? భౌతికంగా ఉన్న రిలేషన్షిప్లో తల్లికి బిడ్డకి ఉన్న ప్రేమకి, మన స్వామికి మనకి ఉన్న ప్రేమకి ఎంత సిమిలారిటీ అండి. ఆయనకి 1 కాదు 2 కాదు 1000 రెట్ల తల్లుల ప్రేమ అండి. అందుకని మనం ఏం చేసినా ఆయన భరిస్తాడు. ఎన్నిసార్లు మనం తప్పులు చేసి స్వామి తప్పైపోయింది స్వామి అంటే పర్లేదు, నన్ను పాద నమస్కారం తీసుకో, లెట్ స్టార్ట్ అగైన్ అంటాడు. దేవుడికి మనిషికి ఉండే వ్యత్యాసమే ఇది.
స్వామి ఒకసారి త్రై బృందావనంలో కూర్చున్నప్పుడు మన సంజయ్ సహాని సార్, ఇప్పుడు ఆయన మన బృందావన్ క్యాంపస్కి ప్రిన్సిపల్, అప్పుడు ఆయన కామర్స్ లెక్చరర్, ఆయన ఒక కబీర్ దాస్ గారు ఒక దోహా చెప్పారండి. అందులో స్వామి కబీర్ దాస్ గారు అన్నారు, సంజయ్ సహాని గారు స్వామి ముందు చెప్పారు, స్వామి కూడా ఓకే అన్నారు, అది మీతో చెప్తున్నాను. ఆయన ఏమన్నారు, మనిషికి భగవంతుడికి వ్యత్యాసం చెప్పారండి. చాలా అందంగా చెప్పారు. భగవంతుడు ఎలాగంటే మనం 1000 సార్లు ఆయన చెప్పిన మాట ధిక్కరించి, ఆయన చెప్పిన దారి వెళ్లకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా తప్పుడు పనులు చేసుకుంటూ బుద్ధొచ్చి 1000th టైం అంటే 1001సారి చేసి కరెక్ట్గా చేసి స్వామి తప్పు చేశాను స్వామి అని ఒప్పుకుంటే మనం 1000 సార్లు చేసిన తప్పును ఆయన డిలీట్ చేసేస్తాడు అకౌంట్లోంచి. ఆ ఒక్కసారి మనం చేసిన మంచి పనికి మనం చేరదీసేసుకుంటాడు. మనిషి టోటల్ ఆపోజిట్ అండి. 1000 సార్లు మనం ఆ మనిషికి ఆనందం కలిగించే పని చేసి వాళ్ళకి సబువుగా ఉండి వాళ్ళకి అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్తో ఉండి అన్నీ వాళ్ళతో కలుక చేసుకొని ఒక్కసారి వాళ్ళకి ఇష్టం లేని పని మనం చేస్తే మనం చేసినవన్నీ మర్చిపోతారండి. ఇది మన కళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సే. స్వామి ఏమంటారు, మీరు అలా ఆలోచిస్తారు, నేను ఇలా ఆలోచిస్తానని చెప్పి మీరు అనుకుంటారు, కానీ నాకు 2 ఆలోచనలు ఉండవు. ఎందుకంటే నీకు నాకు వ్యత్యాసం లేనే లేదు. చేసేది నేను, చేయించేది నేను, అనుభవించేది నేను, ఆగ్రహించేది నేను. అంతా నీ దృష్టిలో ఉంది కానీ నా సృష్టిలో లేదు. అయినా భగవద్గీతలో చెప్పినట్టు కర్మయోగం చేయాలి, భక్తి యోగం తప్పదు, దాని నుంచే జ్ఞానయోగం వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఎక్కకుండా మనం టాప్కి వెళ్ళాలంటే ఎలివేటర్లు ఉండవు స్పిరిచువాలిటీలో. యూ హ్యావ్ టు క్లైంబ్ ఆల్ ది 7 steps. సో ప్రతి ఒక్కళ్ళకి సాధన అన్నది తప్పదు. ఒక్కోసారి స్వామి ఆ సాధనని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తారనమాట. ఎందుకంటే మనం స్లోగా ప్రొసీడ్ అవుతున్నామంటే ఆయన గేమ్ ప్లాన్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఒక పనిముట్టు చేత పని చేయించాలి, అది ఇంపార్టెంట్. ఆ పనిముట్టే చేయగలదు. కొంచెం పాలిషింగ్ సూపర్ ఫాస్ట్ చేసేస్తారు స్వామి. దానివల్ల కొంచెం ఎక్స్ట్రా అయిపోతుంది అన్నమాట. నాతో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేస్తాను. స్టూడెంట్స్లో ఉన్నప్పుడైతే స్వామి ఎప్పుడు ట్రైనింగే, టెస్టింగ్ ఉండదు. స్టూడెంట్ టైంలో ఓన్లీ ఇన్పుట్, కంటిన్యూస్గా ఇన్పుట్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ స్టూడెంట్ అయిపోయాక రియల్ లైఫ్లోకి తీసుకొచ్చినప్పుడు టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ టెస్టింగ్ మనం క్లియర్ అయ్యి మళ్ళీ ఫస్ట్ అంటే టెస్ట్ ఫెయిల్ అయితే దానికి స్వామికి అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రిపీట్స్ అనమాట. MSM ఎక్స్ప్రెస్ మార్చ్ స్వామికి కంటిన్యూస్గా ఛాన్స్ ఇచ్చుకుంటూ ఉంటాడు మనకి ఆ స్టెప్ దాటేంత వరకు. అది ఎక్కిన వెంటనే నెక్స్ట్ టెస్ట్ పెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన ఊరుకోవడానికి టైం లైన్ ఉంది. అది మనకు అర్థం కాదు, ఆయన టైం లైన్ టోటలీ డిఫరెంట్. ఆ పని జరగాలి. కస్తూరి గారి ఎక్స్పీరియన్స్ కూడా, అది కూడా మీకు షేర్ చేస్తాను. నాతో జరిగింది నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఇది నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన. ఇప్పటి వరకు ఆ సంఘటన వల్లనే నాకు డైరెక్షన్ దొరుకుతుంది నా లైఫ్లో. అది నేను మీతో చెప్పుకుంటున్నాను. ఇప్పటికే ఒకసారి 2-3 సార్లు చెప్పడం జరిగింది. సనాతన్ సర్వేలో కూడా మన రమణరావు అంకుల్ ఫోన్ చేసి, నన్ను ఒక ఆర్టికల్ రాసి పెట్టడం, మనం స్వామి లాస్ట్ ఇయర్ బర్త్డేకి పెట్టాలి, ప్లీజ్ త్వరగా పంపించు, అది కొత్తది అంటే ఒక ఆర్టికల్ రాసి ఆమె అంకుల్కి పంపించేసి ఇదే సన్నివేశం అంకుల్ కూడా చెప్పాను. మన సనాతన్ సర్వేలో ఉంది లాస్ట్ నవంబర్ ఇష్యూలో. ఆయన చెప్పుకోక మానట్లేదు. ఎందుకంటే ఇది చాలా 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 నిలిచిపోయిందండి నా ఒంట్లో. హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చెక్కిన తర్వాత మన చెయ్యి మంచిదిగా బాగా, ఎందుకంటే స్వామి దయ వల్ల నేను వెరీ గుడ్ స్టూడెంట్ అండి. ఎవరైనా నాకు ఏదైనా నేర్పిస్తాను అంటే నేను నోరు మూసుకొని తలంచుకొని నేర్చుకుంటాను. మరొకరికి నేర్పించాలంటేనే నాకు పేషెన్స్ లేదు, అది నా వీక్నెస్, అది నేను ఒప్పుకుంటాను. నాకు కొంచెం టెంపర్ షార్ట్ అనమాట. సో అది కూడా స్వామిని అడిగాను, ఏంటి స్వామి ప్రతిదానికి నాకు కోపం వచ్చేస్తుంది అంటే, జాబ్ రిలేటెడ్ రా, నువ్వు మంచోడివే అన్నారు. థ్యాంక్ యూ స్వామి అనుకున్నాను. ఓకే. సో అండ్ ఇంగ్లీష్లో జాబ్ రిలేటెడ్ రా, నీకు మంచోడివే నువ్వు అని. వావ్, వెరీ హ్యాపీ. సో ఆ రోజు థియేటర్లోకి వెళ్ళాను, మొత్తం కేస్ లిస్ట్ చదివాము, చూసాము. నాన్ స్మోకర్, నాన్ ఆల్కహాలిక్, ప్యూర్ వెజిటేరియన్, 80% బ్లాక్, స్ట్రైట్ ఫార్వర్డ్ 3 grafts, సింపుల్ కార్డియాక్ కండిషన్, ఆపరేషన్ 2.5 1 hour అయిపోతుంది, 2 hours టాప్స్ అని నేను ఎనెస్థెసిస్ట్ సర్జన్ డిస్కస్ చేసుకుంటున్నాం. పక్కన డాక్టర్ మనోజ్ గారు, స్వామి చూడండి ఎలా చేస్తారు. డాక్టర్ మనోజ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా కేసు చూసి, యార్ అరవింద్ तेरे लिए पुक्कट का माल है बॉस, इट्स अ फ्री जॉब फॉर यू, तो कोरोनरी किंग है అన్నాడు. స్టార్ట్ అయ్యాయి 2 కొమ్ములు, మొలకలు వచ్చేసాయి అప్పుడే. అది చాలా సూపర్ ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి అనమాట. అప్పటికి చాలా మంది నన్ను ప్రైజ్ చేయడం మొదలెట్టారు, నీ చెయ్యి మంచిదిరా, నువ్వు కేసులు బాగా చేస్తున్నావురా, అది ఇది అని చెప్పి.
మన ఊరుకోగానే అహంకారం పెరిగిపోయింది. సో కూర్చున్నాను, కేసు లిస్ట్ చదివాను, స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పి అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాం. కేసు స్టార్ట్ చేసాం. ఇన్సిషన్ అయింది, ఆన్ పంప్ అయ్యాం, క్లాంప్ ఓపెన్ చేసాం. ఇంకా మొదలైంది చూడండి. ప్రతి కేసులో జరగకూడని కాంప్లికేషన్ ఈ కేసులో జరుగుతున్నాయి. నాకు స్వామి దయ వల్ల చెప్పాను కదా, గుడ్ స్టూడెంట్ అని చెప్పి థియరీ బాగా చదివాను. వాట్ క్యాన్ గో రాంగ్, ఏది జరిగితే ఎట్లా మేనేజ్ చేయాలి, ఏది అన్నీ తెలుసు. ఆ రోజు ప్రతి ఒక్కటి చేయించారండి స్వామి నా చేత ఫిజికల్గా. ఎన్ని ట్రై చేయి, వాడు యూరిన్ ఎక్కువైపోతుంది, ఆర్ఎల్ యాడ్ చేయి, మరి బ్లడ్ డైల్యూట్ అయిపోతుంది, హెచ్సిటీ యాడ్ చేయి, మరి బ్లడ్ ప్రెషర్స్ తగ్గిపోతున్నాయి. అంటే ఇట్స్ బేసికలీ హ్యూమన్ బాడీ ప్లంబింగ్ సిస్టమ్ అండి, బట్ ఇట్స్ ఎ ఫ్లెక్సిబుల్ ప్లంబింగ్ సిస్టమ్. సో బ్లడ్ సర్క్యులేషన్ మేనేజ్ చేయడానికి వాసో కంప్రెసర్స్ వాడతాము, వాసో డైలేటర్స్ వాడతాము, థిక్నర్స్. ఏం టెక్నికల్గా ఏం చేసినా ఆ పేషెంట్ మాత్రం కంట్రోల్లోకి రావట్లేదు. సర్జన్ డాక్టర్ భరత్ దుబే, ఆయనకు కూడా నాలాగే షార్ట్ ఫ్యూజ్. ఇద్దరం ఒకే థియేటర్లో ఉన్నాము అంటే ఇంకా దివాళీ అనమాట, లిటరలీ దివాళీ. స్పార్క్స్ ఉండవు కానీ బాంబులు బాగా ఉంటాయి. ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం, ఎక్కిట్టుకోవడం, అరుచుకోవడం, అంటే అదంతా పార్ట్ ఆఫ్ ద జాబ్. అంతే అయిపోయి ఇద్దరు వెళ్ళి శాండ్విచెస్ కూడా తింటాం, అది వేరే విషయం. ఆ రోజు మాత్రం చెప్తున్నానండి, నాకు చెమటలు కారిపోతున్నాయి. నేను హార్ట్ లంగ్ మెషిన్ రన్ చేస్తున్నాను. నేను చేసిన తప్పు వల్ల ఆ పేషెంట్ జీవితాంతం ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్ నాకు గుండె ఆగిపోతుంది. ఏంటిది ఇంత సింపుల్ కేసులో ఎన్ని కాంప్లికేషన్స్ ఏంటి, మెడికల్లీ ఇన్ఎక్స్ప్లికబుల్. ఇంకా బుర్ర వేడికిపోతుంది. డాక్టర్ నా కేసు చూసి ఏం చేస్తున్నావు అని తిడుతున్నాను. సార్ నేను ట్రై చేస్తున్నాను సార్, నథింగ్ ఈస్ కమింగ్ అండర్ కంట్రోల్ అన్నాను. ఏదో త్వరగా ముగించాను, ఆయన తిడుతున్నాడు. ఇంకా కళ్ళు మూసుకున్నాను. అప్పుడు ఒక వర్డ్ వచ్చింది బుర్రలోకి, కొరోనరీ కింగ్. వాడు నీకు కొరోనరీ కింగ్ అన్న పేరు పెట్టడం వల్ల నీకు వచ్చింది కదా నీకు అహంకారం, అందుకనే కదా అంతా చేస్తున్నావు, చూసుకో ఇప్పుడు నీ లెవెల్ చూసుకోవాలి. ఇంకా ఆ సెకండ్ కండి వస్తుంది రియలైజేషన్. నిజంగా సినిమాల్లో చూపిస్తాడు చూడండి, పైనుంచి అలా లైట్ వచ్చేసి ఫీలింగ్ అంతా వచ్చేసి లిటరలీ నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. తప్పైపోయింది దేవుడా, తప్పైపోయింది. బ్యూటీ ఏంటంటే మన స్వామి హాస్పిటల్లో ఉండే ఆపరేషన్ థియేటర్లు, ఒక్కొక్క థియేటరు ఈ హాల్లో సగం ఉంటుందండి, షటిల్ ఆడుకోవచ్చు, అంతంత పెద్ద పెద్ద ఆపరేషన్ థియేటర్స్. నేను ఈ సైడ్ కూర్చున్నాను, నా ఎదురకుండా డాక్టర్ ఉన్నాడు, ఆ ఎదురకుండా పేషెంట్. అవతల పక్క గోడ మీద ఒక ఫోటో ఉందండి స్వామిది, పెద్దది. దాంట్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చెప్పనా అండి, అయ్యో పాపం అన్న ఫేస్ అనమాట స్వామివారిది. నేను అటు చూస్తున్నా, ఇంకా తప్పైపోయింది స్వామి క్షమించండి. అయ్యో పాపం కొరోనరీ కింగ్ కదరా నువ్వు, చూడమవుతుందో చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి స్వామి, తప్పైపోయింది స్వామి, చెయ్యి నీ పనులు చెయ్యి, నీ డ్యూటీ నీకు చేస్తున్నాను స్వామి, చచ్చిపోతున్నాను స్వామి, ప్లీజ్ హెల్ప్ స్వామి. ఇంకా గాయత్రి మంత్రం మొదలెట్టాను, శ్రీవారి గాయత్రి మంత్రం మొదలెట్టాను. స్వామి చూసుకోండి స్వామి, ప్లీజ్ స్వామి నా వల్ల కావట్లేదు స్వామి. 3 నిమిషాలంటే మీరు నమ్మరు, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ టు నార్మల్. 5 నిమిషాల తర్వాత నెక్స్ట్ బ్లడ్ గ్యాస్ తీసి పంపించాం, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. ఎనస్థెటిస్ట్ నా కేసు వస్తున్నాడు. సర్జన్ వెనక్కి తిరిగి ఏం చేసేవారో నువ్వు అని అడిగాడు. సార్ నేను ఏం చేయలేదు సార్ అన్నాను. ఏమి చెయ్యద్దు, కేసు ముగిద్దాం, బయటకు వెళ్ళిపోదాం పలా అన్నాడు. అంత టెన్షన్లో ఉన్నారు అందరూ. కేసు అయిపోయింది, ఆన్ పంప్ అయిపోయాం, ఐసీయూ దాకా వెళ్ళాం, చూసాం, బ్లడ్ గ్యాస్ తీసాం, అంతా నార్మల్గా ఉంది. మా స్వామి దేవాలయం ఏంటంటే వైట్ఫీల్డ్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్లోనే స్వామి వారికి ఒక చిన్న గది ఉంది. దాంట్లో స్వామి సింహాసనము ఆయనకు అన్ని పెట్టామన్నమాట. సో ఆ గదిలోకి వెళ్ళి తలుపు మూసి తాళం పెట్టి అక్కడ కూర్చుని ఏంటి స్వామి ఇది అదరగొట్టేశారు స్వామి, అందరూ నన్ను తిట్టుకోవడమే ఆ రోజు. ఎందుకంటే డాక్టర్కి కోపం వచ్చిందంటే సిస్టర్ని తిడతాడు, నర్సుని తిడతాడు, ఎనస్థెటిస్ట్ని తిడతాడు. నన్ను ఇంకా రెస్పాన్సిబిలిటీ డాక్టర్ది, అంటే సంతకం ఆయన ఉంటుంది కదా కాగితం మీద, పేషెంట్కి ఏమైనా అయితే. ఇంకా ఆ రోజు నా చేతులు వణికిపోతున్నాయి, కూర్చున్నాం. అప్పుడు స్వామి బృందావనంలోనే ఉన్నారు. బృందావనం వెళ్ళక తప్పదు, డైలీ అటెండెన్స్ ఇవ్వాలి. అటెండెన్స్ ఇవ్వకపోతే వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు మొత్తం అడుగుతారు స్వామి. సో సైలెంట్గా వెళ్ళిపోయి త్రై బృందావనంలో బ్యాక్ డోర్లోంచి లోపలికి వెళ్ళి ఎక్కడో వెనకాల పిల్లల మధ్యలో దాంకొని కూర్చున్నాను. ఆ రోజు తలెత్తి ఇంకా వణికిపోతున్నాయి చేతులు. ఎందుకంటే ఆ పేషెంట్కి ఏమైనా 24 hours తర్వాత తెలుస్తుంది మేల్కొన్న అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది. భయంగా కూర్చుని ఉన్నాను అక్కడ. సడన్గా పక్కన వారందరూ ఇలా అంటున్నారు. ఏంటని చెప్పి తలెత్తి చూస్తే స్వామి జూలాలోంచి అలా ముందుకి వంగి చూస్తున్నారు, వీడున్నాడా వీడున్నాడా అని చెప్పి. నరసింహమూర్తి గారికి చెప్పారు. నరసింహమూర్తి గారు మోకాళ్ళ మీద దగ్గర నుంచి ఇలా అంటున్నాడు. నేను అటు ఇటు చూస్తున్నాను, ఎవరిని పిలుస్తున్నారా ఏం చూస్తున్నారని చెప్పింది. ఈజ్ కాలింగ్ యూ ఓన్లీ బాస్, గో బ్రదర్ గో అన్నారు. అయ్యో రామ, అప్పటికే చోట్లు గారిపోతున్నా వెళ్ళాను.
ఆ తలుపు దాకా వెళ్ళి అలా తల ఉంచి చూశాను. స్వామి మీరు నన్నే పిలుస్తున్నారా అని పిచ్చి ఎక్స్ప్రెషన్తో. ఆయన అంటాడు. కమ్యూనికేషన్ ఒక లెవెల్లో ఉంటుంది స్వామిది. అన్నారు. వచ్చావు, దగ్గరికి వెళ్ళాను అన్నాడు. అంటే ఆ పక్కన మైక్ ఉంటుంది అన్నమాట, స్పీచ్ ఇవ్వాలి. స్పీచ్ అప్పటికే నర్వస్ బ్రేక్ డౌన్ లెవెల్లో ఉన్న స్పీచ్. అది కూడా పిల్లలు, 300 మంది పిల్లలు, పెద్ద పెద్ద విఐపీలు. అప్పుడు మన ఎస్బి చవాన్ గారు వచ్చారు, పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరి ముందు స్పీచ్. లింగుకుని దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం తీసుకుంటున్నాను. మామూలుగా స్వామిని అడుగుతాను, ఏం మాట్లాడాలి స్వామి అని. ఆ రోజు ఆయనే అన్నారు, ఇవాళ జరిగింది చెప్పు, ఇవాళ జరిగింది చెప్పు. స్వామి చెప్పు, ఇవాళ జరిగింది చెప్పు. కేసు చేసావుగా, చెయ్యి, కింగ్ చెప్పు. ఇంకా మీరు ఆలోచించాలండి, వెనకాలందరూ పిల్లలు, పెద్ద పెద్ద విఐపీలు, వాళ్ళందరూ ఎదురకుండా నా మనసులో హృదయంలో జరిగిన ప్రతి ఆ పదం ఆడారు చూడండి, కింగ్. అయిపోయింది. వెళ్ళాను, నిల్చున్నాను, ఆయన కేసు చూశాను. అండ్ ఆ స్వామి చూడాలండి, పిండాలి అంటే ఎలా పిండుతాడండి ఆయన. ఎలాగే చూసి మొదలెట్టాం. ఓం శ్రీ సాయిరాంతో మొదలెడతాం. త్వమక్షరం పరం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిదానం, త్వం అవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషోమతోమే. దాంతో మొదలెట్టి ఫుల్ కన్ఫెషన్ అండి, అందరు ఎదుర్కొండా. నా అహంకారం ఎంత ఉంది, ఆయనకి నేను మనస వాచ కర్మణ స్వామి యు ఆర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ నథింగ్ అన్న ఆలోచన నా బుర్రలోకి వచ్చిన వెంటనే ఆయన రెస్పాన్స్ ఎలా వచ్చింది అందరి ముందు చెప్పానండి. ఇప్పటికీ స్వామి ముందు నేను అన్నమాట నాకు గుర్తుంది. స్వామి కేసు చూసి ఒక్కటే మాట చెప్పానండి, స్వామి విదౌట్ యూ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ స్ట్రీట్ డాగ్, విత్ యూ ఐ ఆమ్ ఎ స్ట్రీట్ ల్యాంప్. 2 చేతులు జోడించి స్వామికి చెప్పానండి. ఆ స్వామి కళ్ళల్లో ఆ చేంజ్ అండి. అప్పటి వరకు తండ్రిలాగా వీడికి నేర్పించాలి, కొట్టైనా సరే వీడికి నేర్పించాలి అన్న దృక్పథంలో ఉన్న స్వామి ఆ ఇన్స్టెంట్లో తల్లిగా మారిపోయారండి. ఆయన కళ్ళు చెమ్మగిల్లే, ఆయన సాఫ్ట్ అయిపోయాడు. అయ్యో నా కొడుకుని నేను ఇంత బాధ పెట్టేస్తున్నానే, ఇంత ఏడిపిస్తున్నానే అంటే వెంటనే నో 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 నాట్ స్ట్రీట్ డాగ్, నాట్ స్ట్రీట్ డాగ్, స్ట్రీట్ ల్యాంప్, స్ట్రీట్ ల్యాంప్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. అంటే ఆ తల్లి మనసు చూడండి సార్, ఆ స్వామి ఏ లెవెల్లో మనతో పని చేయించుకుంటారు, ఏ విధంగా మనకి నేర్పిస్తారు. స్పీచ్ అయిపోయింది, నేను కూడా ఆల్మోస్ట్ బ్రేక్ డౌన్ మోడ్లోనే ఉన్నాను, మరీ ఎమోషనల్ అయిపోతుంది సిచ్యువేషన్. స్వామి అంటే చాలు వచ్చే అని చెప్పి పిలిచేసి పాద నమస్కారం ఇచ్చి ఈ భూ సృష్టించి ప్యాకెట్ పెట్టి గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఆ మాట ఎందుకు వచ్చిందండి? హీ ఈజ్ ద డూవర్. చేసేది ఆయనే, చేయించేది ఆయనే. అంతా చేసిన తర్వాత ఎంత బాగా చేసేసేవరా నువ్వు, ఎంత అనుభూతి చేసేసేవరా, ఎంత సంతోషపెట్టేసేవరా అందరూ ఆయన మనకిస్తారు. తల్లి కూడా అంతే, చిన్నపిల్లాడి చేత అన్నీ చేయిస్తుంది. తండ్రి కూడా అంత పతంగు. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ ఎక్స్పీరియన్స్. సంక్రాంతి టైంలో తండ్రులు, కొడుకులు, అంకుల్స్ అందరూ టెర్రస్లు ఎక్కేసి పతంగులు పిలాయిస్తూ ఉంటారు. చిన్నపిల్లాడి చేత చిన్నపిల్లాడు లాగుతూ ఉంటారు, కానీ తండ్రి చేతిలో ఉంటుంది దారి అంతా. డోర్ అంతా తీస్తాడు, మాంజా వేస్తాడు, కాట్ చేస్తాడు, చేసేదంతా తండ్రి చేస్తాడు. కొంచెం చేసేసేవరా వాడు ఎంత ఆనందమో. చేసే తండ్రి చేయించి ఆనందం కొడుక్కి. మన తండ్రి కూడా అంతేనండి. సేవా అవకాశం ఇస్తారు, మంచి సేవా అవకాశం ఇస్తారు, సేవ చేయించుకుంటారు. ఒళ్ళు విరిచి సేవ చేసేస్తాం మనం, మనకి తెలియదు, ఒళ్ళు తెలియకుండా సేవ చేస్తాం మనం. అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి వచ్చి ఆ ఫోటో ముందు కూర్చొని స్వామికి వేసిస్తే థ్యాంక్ యూ స్వామి అన్న ఫీలింగ్ వస్తుంది. ఎవడైనా ఇంత పని చేయించేస్తామని ఎవడైనా అనుకుంటాడా? కల్లోనైనా అనుకుంటాడా? అనుకోడు. ఎందుకు? సేవ అన్నది మనకి న్యాచురల్గా వస్తుందండి. అది ఎవరు చెప్తే రాదు, ఎవరి దగ్గర మనం నేర్చుకోవడానికి ఉండదు. ఇంట్లో నువ్వు ఇప్పుడు కూడా నేను బ్రహ్మచారినే కాబట్టి నా వంట నేనే చేసుకుంటా, నేను వెరీ గుడ్ కుక్. ఆంటీలందరూ క్షమించాలి, నా రెసిపీలు ఎట్లా ఉంటాయో నాకు రోజు మీకు తెలియదు. సో ఆ కూరగాయలు తెరుచుకోవడం దగ్గర నుంచి, ఇల్లు తుడుచుకోవడం దగ్గర నుంచి, బట్ట ఉత్తుకోవడం దగ్గర నుంచి, అని వాషింగ్ మెషిన్ అనుకోండి, నేను చేతిలో ఉతుక్కొని ఇక్కడంతా టెక్నాలజీ ఎక్కువైపోయింది. సో మనకి సేవ చేసుకుంటాం, మన ఫ్యామిలీకి మన సేవ చేసుకుంటాం. ఆ ఫ్యామిలీ అనే డెఫినేషన్ ఎవరు ఇచ్చారండి? ఇది సోషియాలజీ ప్రొఫెసర్ ఇచ్చాడా? ఎవరికో పుస్తకంలో రాసుందో నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ కొడుకు, మీ కూతురు, మీ తాత, మీ మామ, మీ అంకులు, మీ ఆంటీ తప్ప మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీ కాదు అని చెప్పి
ఫ్యామిలీ అన్న డెఫినేషన్ ఎవరు ఇచ్చారు? మనం మనకే ఇచ్చుకున్నాం. మన శ్రీవారు ఏమన్నాడు? ఫ్యామిలీ అన్న వర్డ్ లేదు, వసుదైక కుటుంబకం అంటాడు. అందరూ మీ ఫ్యామిలీయే. మనం బస్సులో వెళ్తున్నాం, పక్కన కూర్చుని ఆయన వాళ్ళకి పోయింది, ఆయన టికెట్ కొనుక్కోవాలి, కొట్టుకుంటున్నాడు, 5 రూపాయలు లేవు, 5 రూపాయలు లేవు. చెక్కింగ్ ఆఫీసర్ ఎక్కుతున్నాడు పైకి. మనం ఆలోచిస్తామా? నిజంగా మానవత్వం అటువంటి వాళ్ళు అంత కష్టంలో ఉంటే 5 రూపాయలు తీసుకుంటే టికెట్ కొనుక్కో అంటాం, చాప్టర్ క్లోజ్. వాళ్ళ జీవితంలో మనం మర్చిపోడండి. సింపుల్ ఎగ్జాంపుల్. ఇలాగ ఎన్నోసార్లు జరిగింది. స్టూడెంట్ డేస్లో ఇలాంటివన్నీ చేస్తూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత పూర్తిగా అలవాటు అయిపోయింది. ఇంకా అందరి ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్సే. సో వీ కీప్ ట్రైంగ్ టు హెల్ప్ ఎవ్రీబడి వేర్ ఎవర్ వీ క్యాన్. నిన్నటి బస్సులో కూడా నేను వస్తున్నాను, పక్కన చిన్న పిల్లాడు కూర్చుని ఉన్నాడు, ఒక అమ్మగారు ఎక్కారు. వాళ్ళందరూ అమెరికా రిటర్న్డ్ పీపుల్. ఫస్ట్ టైం చిన్నపిల్లాడు బస్సు ఎక్కుతున్నాడు. బస్సులో ఎలా కూర్చోవాలో వాడికి తెలియదు. ఎప్పుడు ఫ్లైట్లలోనే తిరిగేటవాడు, లేకుంటే ఇన్నోవాల్లోనూ స్కార్పియోలోనూ. నా కథలు చెప్తున్నాడు పక్కన కూర్చుని. సో ఫ్రంట్ సీట్లో ఉన్నాడు. మన ఓల్వో బస్ ఫ్రంట్ సీట్స్ మనకు తెలుసు కదా, సీట్ బెల్ట్ లేకపోతే పడిపోతాం ముందుకు, అది వేసే బ్రేక్కి. సో వాళ్ళ అమ్మ కొంచెం టెన్షన్లో ఉన్నారు. పిల్లగారు మీరు కూర్చోండి, నేను చూసుకుంటాను. వాడిని కూర్చోబెట్టి పిల్లాడి పక్కన పెట్టి వాడికి సీట్ బెల్ట్ వేసేసి ఐ కంఫర్టబుల్ అని అడిగాను. నా కేసు చూసి వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు. వాడికి 9 ఏళ్ళు. వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు. వాట్స్ యోర్స్ అని అడిగాను. సాయి అన్నాడు. అంటే ఇది ఎన్ని లెవెల్స్లో మనకి వర్తిస్తుంది అనేది ఆలోచించండి. నేను ఇక్కడికి రావడం, స్వామి నన్ను రప్పించుకోవడం, సమర్పణ కార్యక్రమానికి మన కుటుంబానికి రప్పించుకోవడము, పక్కన కూర్చున్న చిన్నపిల్లవాడి పేరు కూడా సాయి అని పెట్టించడము, వాడు నా పక్కన కూర్చొని నవ్వుతూ నాతో మాట్లాడడం, సీరియస్గా ఏడుపులు పెడబొబ్బలు చేయకుండా వాడు జోకులు వేసుకుంటూ, నేను ఈ సినిమా చూశాను, నాకు బ్యాంగ్ ఇష్టము, రితిక్ రోషన్ ఇష్టము, వాడు చాలా బాగా డాన్స్ చేస్తాడు, వాడు నా కథలు చెప్పడం, ఇదంతా ఎందుకు అరేంజ్ చేస్తాడండి? అందరిలో నేను ఉన్నాను, అన్నీ నేను చూసుకుంటాను, అన్నిట్లలో నా చెయ్యి చూడడం నువ్వు నేర్చుకో, నువ్వు కాదు నేను. ఇవాళ జరిగింది చెప్తానండి. నన్ను పికప్ చేసుకోవడానికి మన ఎవరు బయట కూర్చున్నాడు, ఈశ్వర్ వచ్చాడు నన్ను పికప్ చేసుకోవడానికి. నేను ఉండేది వనస్థలిపురంలో. పాపం వాడు టైంకి వచ్చాడు. మేము వనస్థలిపురం కొంచెం సందుల గుంతుల్లో ఉంది మా ఇల్లు, శారదా నగర్ అని చెప్పి లోపలికి వచ్చాడు. పాపం ఇంటికి వచ్చాడు, నన్ను పికప్ చేసుకున్నాడు. మనం బయటకు వస్తున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతున్నామండి, ఎందుకంటే అటు నుంచి రావడం కొంచెం కష్టమే. సో అవుటర్ రింగ్ రోడ్ సైడ్ నుంచి వచ్చేద్దామని చెప్పి రోడ్డు మీదకి ఎక్కాం. రోడ్డు మీదకి ఎక్కుతూ ఉంటే అక్కడ హయత్ నగర్ దగ్గర ఎలా ఉందంటే టోల్ గేటు 5 ఛానల్స్ ఉన్నాయి, ఒక ఛానల్కి మాత్రమే బూత్ ఉంది, మిగతా ఛానల్స్కి బూత్ లేదు. ఎందుకు కొట్టాడో తెలియదని డెమాలిష్ చేసినట్టు ఉన్నాడు. మేము 3వ ఛానల్లో వచ్చి హైవే మీదకి ఎక్కేసాం. హైవే మీదకి ఎక్కిన తర్వాత ఎగ్జిట్ పాయింట్కి చూపించడానికి మన దగ్గర చిప్పు లేదు, అది అందరికీ తెలిసిందే. అవుటర్ రింగ్ రోడ్ మీద ఎక్కాము అంటే మనం టోల్ కట్టాల్సిందే, కట్టకుండా మనం దిగలేం. ఈశ్వర్ కొంచెం టెన్షన్ పడుతున్నాడు. నేను ఆలోచిస్తుంటే మనం చేసింది తప్పు, రిటర్న్ వెళ్ళిపోదాం. రిటర్న్ ఎలా వెళ్తావు? అవుటర్ రింగ్ రోడ్ మీద రివర్స్ కొట్టుకుంటాడు. ఇదేమి ఇది జాక్ నికల్సన్ సినిమా కాదు, ఇది రియల్ లైఫ్. సో యూ కాంట్ గో ఇన్ రివర్స్, యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సో నేను అన్నాను ఈశ్వర్తో, నేను కంగారు వరకు మనం ఎగ్జిట్ చేసినప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గర ఎగ్జిట్ అయిపోదాం, వాడికి చెప్దాం ఇలా జరిగింది అని. ఏదైనా ఫైన్ గిన్నె అన్నాడంటే నేను ఇచ్చేస్తాను, నువ్వు కంగారు పడకు, మన పేరు రికార్డులోకి రాకుండా న్యాయంగా ధర్మంగా మనం ఇవ్వాల్సిన ఫైన్ మనం ఇచ్చేద్దాం, మనం చేసింది తప్పు, ఫర్గెట్ అబౌట్ ఇట్, డోంట్ వరీ, వీ విల్ మేనేజ్ అనుకుని ఇద్దరం డిసైడ్ అయిపోయి వచ్చేసాం. ఎయిర్పోర్ట్ దగ్గర ఎగ్జిట్ చేసాం, మళ్ళీ టోల్ బూత్ దగ్గరికి వెళ్ళాం. వాడు చేయి జాచిట్టిట్ అంటాడు, నార్మల్గా వాడికి అలవాటే. ఈశ్వర్ వెంటనే చెప్పాడు ఇలా అయింది, అక్కడ టోల్ బూత్ ఒక్కటే బూత్ ఉంది, నేను 4th ఛానల్లోకి హైవే మీదకి వచ్చేసాను, నేను తీసుకోలేదు అంటే 10 రూపాయలు ఇవ్వండి సార్. 10 రూపాయలు తీసుకున్నాడు, టోకెన్ చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగాడు. ఖచ్చిపోలేను పోను సార్. ఇదంతా ఎందుకు జరిగింది? 500 రూపాయలు ఫైన్ ఇవ్వడానికి మేము ఇద్దరం రెడీ అయిపోయాం. ఎందుకంటే నేను చెప్తాను, అజిత్ పోపర్ గారి ఎక్స్పీరియన్స్ అండి ఇది, దానికి రిలేషన్షిప్. మనందరికీ అజిత్ పోపట్ గారు తెలుసు, ఆయన బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. ఆయన మేము చాలా మందికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను. ఆయనకి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. 6 ఏళ్ల నుంచి ఆయనకి కీమోథెరపీ జరుగుతూనే ఉంది, రేడియోథెరపీ జరుగుతూనే ఉంది. తల మీద ఒక ఎంట్రికలది పాపం విగ్గేసుకుని జరుగుతారు. అయినా ఆయనకి ఎనర్జీ లెవెల్ అండి చెప్తున్నాను, దంచేస్తాడండి ఎవరినైనా. ప్రతి సంవత్సరం ఒక ఫ్లైట్ని చార్టర్ చేసి బ్రిటన్ నుంచి యూత్ని తీసుకొచ్చి మన వేదపురుష సప్తాహయజ్ఞం టైంలో జరుగుతున్న గ్రామ సేవ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేస్తాడు. ఈజ్ అన్ ఎకనామిక్స్ వాట్ ఎవర్ హీ డస్. ఆయనకి స్వామి ఒక మాట చెప్పారటండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్షన్ అండ్ థాట్, ఇంటెన్షన్ అండ్ యాక్షన్ గురించి.
A good action done with a bad intention is a bad action. మళ్ళీ చెప్తాను, ఒక మంచి పని దురుద్దేశంతో చేస్తే అది చెడ్డ పని. A bad action done with a good intention is a good action. ఒక చెడ్డ పని సదుద్దేశంతో చేస్తే అది మంచి పని. కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది ఇనీషియల్గా, దాని తర్వాత స్వామి ఇచ్చిన ఎగ్జాంపుల్తో అంతా క్లియర్ అయిపోతుంది. ఒక డాక్టర్ చేతిలో కత్తి, ఒక హంతకుడి చేతిలో కత్తి. డాక్టర్ ఉద్దేశం ఏంటి? పేషెంట్కి మంచి జరగాలి, కానీ కోస్తాడు, నొప్పి కలిగిస్తాడు, కానీ అంతా అయిపోయిన తర్వాత జరిగేది మంచి. సో ఇట్ ఈస్ అ బ్యాడ్ యాక్షన్ with a good intention. So it is a good action. హంతకుడు, వాడికి ఏం కావాలి? డబ్బు కావాలి. గుడ్ ఇంటెన్షన్, డబ్బు కావాలి వాడికి. కానీ ఎలా సంపాదిస్తున్నాడు? మరొకళ్ళని చంపి డబ్బు సంపాదిస్తున్నాడు. ఇట్స్ అ గుడ్ యాక్షన్ with a bad intention. Do you understand the difference now? నాకు ఈశ్వర్కి ఇవాళ జరిగిన ఎక్స్పీరియన్స్ ఇదేనండి. నేను తప్పు చేశాను, ఇట్స్ అ బ్యాడ్ యాక్షన్. But the intention was, yes, we've made a mistake, we will make the payment. Yes, sorry Swami, we shouldn't have done that. ఆ తప్పు నేను చేయకుండా ఉంటుంటే బాగుంటుంది. ఓకే, ఫైన్ అయితే ఫైన్, ఎంత అయితే అంత ఇచ్చేద్దాం. ఇంటెన్షన్ వాజ్ ప్యూర్. వెంటనే స్వామి రెస్పాన్స్, ఒప్పుకున్నా, చలో ఇగో నీ 10 రూపాయల టోకెన్ కట్టి చెక్కే, లైఫ్ ఇస్ సింపుల్. జీవితంలో నేను ఇప్పటి వరకు నేను నేర్చుకున్నది ఒక్కటేనండి, పైరు పెట్టిన వాడు నీరు పెడతాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఎప్పుడు మనకు కావాల్సినట్టు ఎప్పుడు ఏది జరగదు. ఎందుకంటే ఫిజిక్స్ ల్యాబ్లో మనకి సైన్ వేవ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది పర్ఫెక్ట్ సైన్ వేవ్ అంటారు. మనం ఎంతమంది ఫిజిక్స్లో నాకు తెలియదు, కానీ సైన్ వేవ్ అంటే అప్ డౌన్, ఫిక్స్డ్ యాంప్లిట్యూడ్, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ, ఫిక్స్డ్ వైబ్రేషన్, పర్ఫెక్ట్ సైన్ వేవ్ అనమాట. అది నీట్గా ఎంత పైకి వెళ్తుందో అంత కిందికి వస్తుంది. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ సైన్ వేవ్. గాడ్ ఈజ్ అ పర్ఫెక్ట్ సైన్ వేవ్ ఇన్ హిస్ క్రియేషన్. అంటే ఈశ్వరుడు, బ్రహ్మం ఈశ్వరుడు లెవెల్లో భూమి మీద దిగిన తర్వాత గాడ్ బికమ్స్ ద పర్ఫెక్ట్ సైన్ వేవ్. మిరకల్ అంటాం మనం, అయ్యో ఎంత బాగా జరిగిపోయిందిరా మన జీవితంలో, టెరిఫిక్ మిరకల్ లెవెల్, నేను అస్సలు అనుకోలేదు ఎంత బాగా జరిగిపోయిందో. ఏంటి మిరకల్? తొక్క మిరకల్. మిరకల్ అంటే ఏంటి? మన సైన్ వేవ్స్, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, వేరియబుల్ యాంప్లిట్యూడ్, వేరియబుల్ వైబ్రేషన్. ఓ రోజు మనం దేవుణ్ణి, నీకంటే గొప్పవాడు లేరు దేవుడా, నువ్వు వంశోద్ధారకుడివి, నువ్వు దేవుడివి, నువ్వు ఇది అదని ప్రేజ్ చేస్తాం. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ క్లిక్ కాక మరొకరికి ప్రమోషన్ వచ్చేస్తే, నేను ఇంత కష్టపడ్డాను దేవుడా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు దేవుడినే పెడతాం. మనం వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, వేరియబుల్ యాంప్లిట్యూడ్. అందుకని స్వామి అంటారు, ఊగుతూ ఉండేవాడు జీవుడు, ఊగకుండేవాడు దేవుడు అని. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మన జీవితంలో మిరకల్ అన్నది ఎప్పుడు జరుగుతుందండి? మనం తలుచుకున్నది, ఆయన గేమ్ ప్లాన్లో ఉన్నది రెండు ఓవర్లాప్ అయి పర్ఫెక్ట్గా సింక్రనైజ్ అయినప్పుడు అది మిరకల్ అండి. ఎందుకంటే మనది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, ఆయనది ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ, మనది వేరియబుల్ యాంప్లిట్యూడ్, ఆయనది ఫిక్స్డ్ యాంప్లిట్యూడ్. మన జీవితం ఆయన ప్లాన్తో ఓవర్లాప్ అయినప్పుడే దట్ మూమెంట్ బికమ్స్ అ మిరకల్. అందుకనే ఎంత గ్రేట్ సైంటిస్ట్ అండి ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన అన్నమాట అండి, there are only 2 ways to live life. One, every moment is a miracle, or every moment is not a miracle. స్వామి చెప్పేది ఏంటి? ప్రతిదీ నేను నీకు ఇచ్చిన అవకాశము, నేను నిన్న ఆ సన్నివేశంలో పెట్టాను, ఏం జరిగినా నీ మంచికే, నీ మంచికే, నీ మంచికే అని చెప్పి స్వామి చెప్పిన దానికి దీనికి ఏముందండి వ్యత్యాసం? ప్రతిదీ నా కోసం నేను చేసుకుంటున్నాను. ఐ హావ్ సెపరేటెడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ లవ్ మై సెల్ఫ్. నువ్వు ఎంతరా? దీనికి ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తానండి, కస్తూరి గారి ఎక్స్పీరియన్స్. ఇది ఇప్పుడు కూడా నేను తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకు వచ్చిన ఈ అవకాశం అన్నది స్వామి పట్ల మనకున్న భక్తి, ప్రేమ, వాత్సల్యం మన తల్లులకు ఉంటుంది, మనలకు ఉంటుంది. మనది వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అది మనకి స్వామి అంటే పిచ్చండి. మొన్న మాట చెప్తాను, ఒక పిల్లడు ఉండేవాడు, వాడి పేరు కార్తీక్. ఇప్పుడు కూడా నాకు గుర్తు. స్వామి వాడికి చూసి నువ్వు ఒక్క పక్షి ఇవ్వరా అని తిట్టేవాడు స్వామి వాడిని.
వాడికి అంత పిచ్చి స్వామి అంటే, అంత పిచ్చి. ఉత్తరంలో కూడా ఏదో రాసేస్తాడు. వాడి కళ్ళు వచ్చి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసి స్వామి తప్పైపోయింది తప్పివా రాజు. ఏంట్రా నీ ప్రేమ? ఇంత ప్రేమకి భగవంతుడు లొంగగలడా? లొంగడు. అంతకంటే ఎక్కువ అయిపోతాడు. జీవితాంతం వాడు చేయబట్టుకునే తిరుగుతూ ఉంటాడు. కస్తూరి గారి ఎక్స్పీరియన్స్. ఆయన ఏంటి అసలు? కస్తూరి గారు ఎవరండి? అసలు స్వామి బయోగ్రఫీ రాయడం అంటే అది ఎంత పెద్ద, ఎలా దాన్ని బ్లెస్సింగ్ అంటారో, దాన్ని స్వామి అనుగ్రహం అంటారో, అది జీవితంలో ప్రారంభం అంటారో, ఎన్ని జన్మల పుణ్యం అంటారో నాకు తెలియదండి. అంటే అవతార పురుషుడు బయోగ్రఫీ రాసేంత అవకాశం ఆయనకు కలిగించాడంటే ఆయన ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో మనకి తెలియదు. ఆయన చిక్కింది. 88 కాదు, ఇలాగే నా అనుకోడు, కానీ డేట్స్ నాకు సరిగ్గా గుర్తుండే, క్షమించాలి. సన్నివేశం మాత్రం పర్ఫెక్ట్గా గుర్తుంది. ఎందుకంటే నాకు ఇది చెప్పింది గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అంటే మన గండికోట రహస్యం స్వామి గాయత్రి రహస్యం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కొడుకు సాయిబాబా. సో ఆ రోజు ఏమైంది, కస్తూరి గారు లోపల కూర్చుని ఉన్నారు. బయట వేలాది జనం స్వామి పుట్టినరోజు పండగకు వచ్చి కూర్చుని ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం అయ్యింది. స్వామి లోపలికి వచ్చి కూర్చుని ఉన్నారు. కస్తూరి గారు స్వామి పాదాలు పడుతున్నారు. పాపం స్వామి బాగా తిరుగుతారండి. ఆయన టైం టేబుల్ చూసామంటే, చెప్పామంటే బాబోయ్, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి. ఎనీవే, ఆయన పాదాలు పడుతున్నారు. అలా స్వామి కళ్ళలోకి చూసి కన్నీళ్ళు గారుస్తున్నారు. ఏం కస్తూరి, ఎందుకు ఏడుస్తున్నావు? స్వామి మీరు ఇచ్చిన అవకాశం స్వామి, కోట్లాది మంది మీకోసం తపన పడుతూ ఉంటే, బయట వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే, మీరు ఇక్కడ సింహాసనం మీద కూర్చొని నా ఒళ్ళో మీరు కాడు పెట్టి నా చేత మీరు పాదసేవ చేయించుకుంటున్నారు స్వామి. ఇంతకంటే నేను కృతజ్ఞత ఎలా చెప్పుకోగలను స్వామి? ఆపలేక నేను ఏడుస్తున్నాను స్వామి అని చెప్పి స్వామి ఒక చిరునవ్వు నవ్వి, ఈ కృతజ్ఞత ఉండడం మంచిది, ఇంతకంటే చాలా ఉండాలి. ఎందుకో తెలుసా కస్తూరి గారు? ఇక్కడ స్వామి వాయిస్ టోన్ మారింది అంటే మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడి నుంచో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని. స్వామి ఆ మాట అన్నారు, చాలా ఇంపార్టెంట్ మాట. నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో నీ మనసు మార్చేసి నిన్ను అవతల పక్కకి పంపించేయగలను. నాకు నువ్వు కాదు ముఖ్యం, నా పని ముఖ్యం. అవతార పురుషుడు దిగినప్పుడు పనిముట్లు కాదు ముఖ్యం, పని ముఖ్యం. నేను తలుచుకున్నాను కాబట్టి నువ్వు ఇక్కడ ఈరోజు నా పాదల దగ్గర నన్ను తలుచుకుంటూ నన్ను ప్రేమిస్తున్నావు. అదే నేను తలుచుకోకపోయి ఉండుంటే నువ్వు నన్ను ద్వేషించేవాడివి. ఎందుకంటే నాకు పని ముఖ్యం. ముందు ఎలా ఉంటుందో వెనక అలాగా ఉంటుంది. దేర్ కెన్ నెవర్ బీ ఎ ఫ్రంట్ విదౌట్ ఎ బ్యాక్ అంటారు. నా పని జరగడానికి పని చేసేవాళ్ళు కావాలి, ఆటంకం కలిగించేవాళ్ళు కావాలి. పని చేసేవాళ్ళకి ఆటంకం కలిగించే వాళ్ళని నేనే పంపుతాను. ఎందుకు? అది వాళ్ళ పురోగమనం కోసం. అందుకని ఇవాళ నువ్వు నా దగ్గర కూర్చుని నా పాదాల దగ్గర పాదసేవ చేస్తున్నావు అనటానికి నువ్వు నాకు కృతజ్ఞత చూపించడం చాలా కరెక్ట్. ఇంకా ఉంచుకో. దీనికి నేనేం డెఫినేషన్ ఇచ్చాను, ఇది కాస్మిక్ ఈగో స్వామి అన్న ఫీలింగ్ ఇచ్చుకున్నాను. ఎందుకంటే పెట్టేది ఆయనే, పెట్టేది ఆయనే. దాని తర్వాత అంటే కొన్ని రోజులు అయింది. ఇది విన్న తర్వాత స్వామి ఒక పబ్లిక్ డిస్కోర్స్లో చెప్తారు. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో మాకు డిస్కషన్లు అయిపోతాయి, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్లు చేస్తూ ఉంటాం, అవకాశం ఇస్తారు, లోపలికి వెళ్ళి కూర్చుంటాం, ఏదో 10 నిమిషాలు మాట్లాడతారు, ఆశీర్వదిస్తారు, మళ్ళీ బయట పంపించేస్తారు, మేము వచ్చేస్తాం. మళ్ళీ అవే మాటలు పబ్లిక్గా చెప్తారు. అదేంటంటే మీకు స్పెషల్గా నేనేం నేర్పించడం లేదురా నాన్న, లోపల చెప్పింది నేను అందరికీ కూడా చెప్తాను, మీరేం స్పెషల్ కాదు, అందరూ నాకు ఒక్కటే. ఏది మీకు ప్రైవేట్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీకు వర్తిస్తుంది కాబట్టి నేను మీకు స్పెషల్గా చెప్తున్నాను. ఒక డిస్కోర్స్లో కూడా స్వామి చెప్పారు, నేను 1000 విషయాలు చెప్తాను ఒక ఉపన్యాసంలో, మీకు ఎన్ని గుర్తుంటాయి? 1, 2. ఒకడు వచ్చాట స్వామి ఉత్తరంలో రాశాట, స్వామి మీ ఉపన్యాసాలని నేను ఎంత జాగ్రత్తగా విన్నా, నాకు 2-3 పాయింట్ల కంటే ఏం గుర్తుండట్లేదు స్వామి, క్షమించాలి స్వామి, తప్పైపోయింది స్వామి, నా మనసు నిలకడలేదు స్వామి, అద్దిద్ది అని. మన శ్రీవారు ఒక చిరునవ్వు వచ్చి ఉత్తరం విఐపి చాలా పెద్ద ఆయన పాపం సిన్సియర్గా ఉత్తరం రాశాడు. స్వామి ఉత్తరం తీసుకుని ఒకటే మాట అన్నారు, నేను ఇచ్చిన మొత్తం ఉపన్యాసంలో నీకు వర్తించే 3 పాయింట్లు కాబట్టి నీకు గుర్తున్నాయి, అవి మాత్రం గుర్తుంచుకుని అవి మాత్రం అవలంబించు, చాలు, ఈ జన్మకు చాలు. ఇది మన అందరికీ జరిగిన అనుభూతే కదండి. మన పుట్టపర్తికి వెళ్ళాం, స్వామి మాటలు విన్నాం, స్వామి డిస్కోర్సులు విన్నాం.
ఇక్కడ మన శ్రీవారి ఉపన్యాసాలు వింటాం. ఆయన గంట సేపు అంటే అరగంట సేపు ఆయన మాట్లాడితే అరగంట సేపు అనిల్ కుమార్ గారు ట్రాన్స్లేట్ చేస్తారు. కానీ మనతో నిలిచేది 1, 2, 3 పాయింట్లు మాత్రమే. ఎందుకు? ఈ జీవికి సంబంధించిన యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ కి అబ్సల్యూట్ ఎనర్జీ సోర్స్ ఆ 3 పాయింట్లు మాత్రమే. ఆ 3 పాయింట్లు మన మనసులో పెట్టుకుని అది మన జీవితంలో అవలంబించుకుంటే చాలు. ఈ జీవితానికి ఇది నీకు చాలు. అందుకే నేను మరీ ఆలోచిస్తానండి. మొత్తం రేడియో సైలెన్స్ డిస్కోర్స్ మనం వింటుంటాం. ఫోన్లో కూడా యాప్ ఉంది, వింటూ ఉంటాం. అది విన్నప్పుడు కూడా ఎప్పుడెప్పుడైతే నాకు వర్తించే పాయింట్స్ అవి మాత్రమే నా బుర్రలో నిలుస్తాయి. కానీ ఆయన మీరా చెప్పే మాటలేం వినిపించవే, నిలవ్వే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పురోగమనం లెవెల్లో ఉంటామండి. కస్తూరి గారికే స్వామి అంత ఫిట్టింగ్ పెట్టారు అంటే మనం ఎక్కడ సార్? అందుకే అనిపిస్తుంది, నిమిత్త మాత్రం భవసవ్య సాచి. నువ్వు చేసేది నువ్వు చెయ్యి. ఎందుకు చేస్తున్నావు? యు ఆర్ ప్యూరిఫైయింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఒకళ్ళ కోసం తాపత్రయపడి చేసేది సేవ అనిపించుకోదండి. ఇప్పుడు అమ్మ నాకు ఇది చేసి పెడుతుంది కాబట్టి నేను ఇది చేస్తానని చెప్పి చిన్నపిల్లవాడు చిన్నప్పటి నుంచి అనకూడదు. కానీ నేను కూడా అలాగే పెరిగాను. రాజా బుద్ధిగా ఉండరా, నీకు చాక్లెట్ కొని పెడతాను రా. రాజా నువ్వు బుద్ధిగా ఉండరా, స్కూల్లో గొడవలు పెట్టదురా, నెక్స్ట్ టైం నిన్ను పీచ్ మిఠాయి కొని పెడతాను రా. అంటే నా చిన్నప్పుడు ఐమ్ టాకింగ్ అబౌట్ 1970. కాబట్టి పీచ్ మిఠాయి వాజ్ అ గ్రేట్ థింగ్ ఫర్ మై ఫ్యామిలీ. వీ కమ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. అప్పటి నుంచే మనకి ఇది క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్ అంటాం మన మేనేజ్మెంట్లో. ప్లస్ నువ్వు మంచి పని చేస్తే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది, చెడ్డ పని చేస్తే నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది. మన స్వామి దగ్గర నువ్వు మంచి చెయ్యి, నువ్వు చెడు చెయ్యి, ఆయన ప్రేమే. ఎందుకంటే ఆయన మమ్మల్ని మంచి చెడ్డ చూడడు. ఆయనకి తెలుసు, హీఈస్ ప్యూర్, షీఈస్ ప్యూర్, ద చైల్డ్ ఈస్ ప్యూర్, ద ఫాదర్. అందరూ దివ్యాత్మ స్వరూపులారా అని తెలుస్తారు స్వామి. దీనికి ఎగ్జాంపుల్ అండి నా జీవితంలో. ఓ రోజు ఇలాగే స్వామి చెప్తున్నారు, అందరినీ లవ్ చేయాలి, అందరినీ ప్రేమించాలి, అందరితో బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి. అదే డిస్కోర్స్ లో స్వామి అంటారు, రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బీ విత్ గుడ్ కంపెనీ. ఇదేంటో కాంట్రడిక్షన్ లా ఉంది. అందరినీ సర్వాలి అంటున్నారు, మళ్ళీ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అంటున్నారు. నువ్వు అందరినీ ప్రేమిస్తే నువ్వు అందరితో క్లోజ్ గా ఉండాలి కదా, వాళ్ళ గురించి రన్ అవే ఎలా చేస్తావు? అంటే మన మైండ్ ఎవల్యూషన్. ఐమ్ టాకింగ్ అబౌట్ 92, 93. అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడిని స్వామి పాదాల దగ్గర. అప్పుడు ఆ రోజు సాయంత్రం కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళం. స్వామి కూడా లోపలికి వచ్చి పోటీకో మీద అందరు అబ్బాయిలు చుట్టుముట్టే వాళ్ళని స్వామిని. ఆ రోజులు వేరే, 92, 93 అంటే పోటీలో పరిగెత్తే వాళ్ళం మేమంతా. స్వామి నుంచి చూసి మాట్లాడుతున్నారు. ఆయన కాలు నా తొడ మీద ఉంది, ఎడం తొడ మీద నా కాలు పెట్టుకొని నా షోల్డర్ మీద చేయి పెట్టి ఆయన స్పీచ్ ఇస్తున్నారు, అని మాట్లాడుతున్నారు అబ్బాయిలతో. ఇటు చూసి కిందికి చూశారు. ఏమక్కారు? స్వామి చిన్న మనది స్వామి అని. ఏమి స్వామి మీరు ఎప్పుడు లవ్వాల్ సర్వాల్ అంటూ ఉంటారు కదా స్వామి. అవును, క్యాజువల్ అనమాట. అవును, కానీ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అంటారు కదా స్వామి. అవును, అది ఎట్లా స్వామి? ఒక మనిషి తప్పు చేస్తున్నాడు, చెడ్డగారి మీద వెళ్తున్నాడు, అన్నీ మనకు తెలిసిన తర్వాత కూడా అతన్ని మనం ఎలా ప్రేమిస్తాం స్వామి? మనం దూరంగా వెళ్ళిపోవాలి కదా స్వామి అన్న. ఆయన అన్న నెక్స్ట్ సెంటెన్స్ జాగ్రత్తగా వినండి. ఆయన అన్న నెక్స్ట్ సెంటెన్స్, నేను నిన్ను ప్రేమించటంలే. అంటే నువ్వు ఎక్కడైనా ఆకాశం నుంచి చుట్టుపడ్డావా? నువ్వు కూడా తప్పులు చేస్తున్నావు, నువ్వు కూడా తప్పుదారి కొడుతున్నావు, నీలో కూడా లోపాలు ఉన్నాయి. నేను నిన్ను ప్రేమించటంలే. నువ్వెవడ్రా మరొకడు నిన్ను జడ్జి చేయడానికి? నీ దారి నువ్వు చూసుకో, నా దగ్గరికి రా. వాడి దారి వాడు చూసుకుంటాడు, వాడు నా దగ్గరికి వస్తాడు. వాడిని నా దగ్గరికి తీసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ, నీది కాదు. నువ్వు నీ జీవితం చూసుకో. అందుకని డిసైడ్రేటాలో అంటారు, నీ జీవితాన్ని నువ్వు సంస్కరించుకో అంటారు. మరొకరిని సంస్కరించని ఎప్పుడు దేవుడు అండు. నా ఉద్దేశంలో, నా అండర్స్టాండింగ్లో భగవంతుడు 8 ఏళ్ళు నాకు ఆయన యూనివర్సిటీలో చదువుకునే అవకాశం కలిగించారు. ఇంకొక 12 ఏళ్ళు ఆయన హాస్పిటల్లో ఉద్యోగం చేసే అవకాశం కలిగించారు. ఉద్యోగం ఇచ్చారు ఎందుకు? ఆయన దగ్గర ఉండే అవకాశం మాత్రం. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, నేను మీకు సేవ అవకాశం కలిగించేది ఎందుకు? మిమ్మల్ని నా దగ్గరికి రప్పించుకోవటానికి. మీకు ప్రశాంతి నిలయంలో సేవావకాశం కలిగించేందుకు. ఇక్కడ నేను పెట్టిన ఎనర్జీ సోర్స్కి మీరు వచ్చి నా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి మీ జీవితాల్లో మీరు ఎంజాయ్ చేసుకోవటానికి. ఈ మాట స్వామి గురు పూర్ణిమ డిస్కోర్స్లో చెప్పారండి. ద లాస్ట్ గురు పూర్ణిమ డిస్కోర్స్.
అంటే ఆయన చలనం మానేసిన గురు పూర్ణిమ డిస్కోర్స్కి ముందు సంవత్సరం గురించి చెప్తున్నాను. నేను మిమ్మల్ని పుట్టపర్తికి రప్పించుకునేది నా కోసం కాదు, నీ కోసం. ఇక్కడ సేవాభావాలు, సేవ అవకాశాలు కలిగించేది నా కోసం కాదు, నీ కోసం. మీరు మిమ్మల్ని సేవ చేసుకుంటారు, నాకేంటో మీరు సేవ చేసేది. ఐశ్వర్యనారాయణుడికి చిటికేస్తే లక్ష్మీదేవి వస్తుంది. ఇంటర్వ్యూ రూమ్లో కూడా స్వామి మాట చెప్పారు, తలుచుకుంటే ఇక్కడ ఉంటుందిరా, నీకోసమే ఈ డ్రామా అంతా. ఇదిగో డ్రామా ఇంటర్వ్యూలో పోయి ఆ రోజు తలుచుకుంటే కొంచెం అలా ఒళ్ళంతా పులికరించిపోతున్నాడు. చెప్తూ పోవచ్చు ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్, ఆయన తత్వం ఏంటో ఆయన ఇంటర్వ్యూ రూమ్లో రివీల్ చేసింది. అబ్బా, ఒక్క సన్నివేశం లాగానే. ఎలా అంటే అప్పటి వరకు మాతో పాటు కూర్చుని మాతో పాటు మాట్లాడి మాకందరికీ చక్కెర బాణాలు ఇప్పించి, చక్లీలు ఇప్పించి, బనానాలు ఇప్పించి అన్నీ చేసి మా చేత తినిచ్చి, అందరు తినేశారా తొక్క కూడా ఇచ్చేయండి, మీరు బయటకు వెళ్ళి మీ చేతులు ఏమైనా చూస్తే అందరూ జలస్ ఫీల్ అవుతారు, ఇచ్చేయండి. స్వామి చూడండి, మా మీద దృష్టి పడకూడదు అన్న ఆలోచన ఆయనకి. మేమనుకుంటాం ఏంటి, స్వామి ఇచ్చిన బనానా అయ్యో తొక్క కూడా రూమ్కి వెళ్ళి ఉప్పేసుకుని తినేస్తే ఇది కూడా ప్రసాదం మనం అనుకుంటాం. ఆయన అలా కాదు, నీకు అవకాశం ఇచ్చానని చెప్పి ఇంకొకరు జలస్ ఫీల్ అవుతారో, మళ్ళీ వాడిని సంతోష పెట్టాలి, మూసుకుంటారు. ఇచ్చి తోయిట్ ఎవ్రీథింగ్. ఒక కవర్ పాస్ చేసి అంతా తీసేసుకుంటారు. జ్యూస్, అందరికీ జ్యూస్ దాని ఇస్తుందా, జ్యూస్ తీసుకురా, జ్యూస్ టెట్రా ప్యాక్స్ వచ్చేస్తాయి. మనకి ఇష్టమైంది మనకి చిక్కుతుంది, కొన్నిసార్లు చిక్కుడు అడ్జస్ట్ అయిపోవాలి. సో తాగేస్తాం. అంటే డబ్బాలు ఇచ్చేయండి అన్ని కవర్లో పెట్టారు. అందరికీ అయిపోయింది, వెళ్ళిపోండి. పాదనమస్కారం చేసుకోండి, అందరూ పాదనమస్కారం. ఆయన తలుపు దగ్గర నుంచుంటారు. దీన్ని అనుభవించిన వాళ్ళకి ఈ దృశ్యం కనిపిస్తుంది. నేను ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఇమేజ్ స్పీక్స్ 1000 words. బట్ ఇది ఎలా ఉంటుందంటే, ఆయన తలుపు తెరిచి తలుపు వెనకాల నుంచుంటారు. బయట ఉన్న వాళ్ళకి ఆయన కనిపించకూడదు, ఇటు నుంచుంటారు. అందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తారు. ఆయనకు మూడు ఉంటే ఆ రోజు అందరికీ విభూతి ఇస్తారు, లేకుంటే పాద నమస్కారంతో సరిపెట్టుకోవాలి. ఆయన బయటకు వెళ్తాను. అప్పటి వరకు అయ్యో జోకులు అండి, మీరు నంబరు. ఒక తండ్రి కొడుకులతో కూర్చొని జోకులలో వేసుకుంటారు, అలా జోకులు వేసేస్తారు మన స్వామి. అయిపోయిందా, మేము బయటకు వెళ్ళామా, అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, అందరూ అక్కడ కూర్చుని ఉంటాం. ఒక 3 నిమిషాల తర్వాత ఆ తలుపు తెరుస్తారు. అలా కాలు బయట పెట్టి ఆ పొట్టిక మీద నుంచుంటారు. ఆయనని చూస్తే నోట్లో మాట రాదండి. హీ ఈస్ కవర్డ్ విత్ దాట్ ఇన్విజిబుల్ ఆరా. కళ్ళకి కనిపించని ఒక పవర్తో ఆయన మాట్లాడాలంటే భయం వేస్తుంది. 3 నిమిషాల క్రితం హాస్టల్లో అండర్వేర్ జోకులు వేస్తారండి. మీ బుద్ధి వయసుకి తాళ్ళ మీద అంతా అలా ఫ్లాగ్స్ పెడతారా, వచ్చిపోయే వాళ్ళందరికీ చూపిస్తారా, మన ఇళ్ళ ఉంచుకుంటాను, తీసి లోపల పెట్టుకోండి. వార్డెన్తో చెప్తాను, కిటికీ మీద ఎందుకు ఆరేస్తారా మీరు, లోపల తండ్రి లాగా ఎలా మనకి ఎవరు అలా చేస్తారు స్వామి. ఆ 3 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తారండి. దేవుడంటే ఏంటో మనకు చూపిస్తారండి. పిన్ డ్రాప్ సైలెన్స్. అలా నుంచుంటారు, అటు చూస్తారు, అన్ని చేతులు నమస్కారంలో ఉంటాయి, అందరి కళ్ళు ఆయన మీదే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఎటు చూస్తారా, ఎటు వెళ్తారా, ఏం చేస్తారా ఆ మూడ్లో ఉంటారు. తల ఎటు తిప్పి ఇలా అంటారు, పక్కన చెప్పి అబ్బాయిలు జరిగిపోతారు దారి. ఆ దారి దిగి అలా నడుచుకుంటూ వెళ్తారండి. అలా నడుచుకుంటూ వెళ్తారు, ముందుకు వెళ్ళిపోతారు, బయటకు వస్తారు. పాత మందిరంలో జరిగిన దృశ్యం ఆ సంఘటన. అంటే కులవంతాలు కట్టక మునుపు జరిగినది ఇది. ఇసుక అయిపోయింది, కాంక్రీట్ వచ్చేసింది. మేమంతా ఈ లోటస్ సర్కిల్, అక్కడ ఒక సర్కిల్ మాదిరి ఉండే, మధ్యలో ఒక చిన్న లోటస్ ఉండే, ఆ సైడ్ మేము కూర్చునే వాళ్ళం. మొత్తం ఖాళీ, అవతల పక్క లేడీస్ సైడ్. ఇది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటుంది. అవతల పక్క లేడీసు, సన్సెట్, కొబ్బరి చెట్లు, వాటి నుంచి వచ్చే ఆ వెళ్తూ ఆ కాంక్రీట్ మీద లైట్ షేడు, ఆరెంజు, ఆహా ఒక దృశ్యం. బ్లూ క్లౌడ్స్, ఆ తట్టు గోపురం ఉంటుంది. ఇక్కడ మన స్వామి ఆరెంజ్ లోపల, మధ్యలో బాయ్స్ వైట్. ఆ మార్బుల్ నుంచి కిందికి దిగుతారు, ఆ కాంక్రీట్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒంటరిగా ఉంటారండి. పిన్ డ్రాప్ సైలెన్స్. 5 o'clock to 5:15 సైలెన్స్ ఉంటుంది. 5:15 నుంచి 5:30 వరకు ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది. 5:30 నుంచి మనకి భజన్ స్టార్ట్ అయ్యేవి. ఇది ఆ టైంలో ఉండే స్వామి భజన్ టైమింగ్స్. ఇది అరౌండ్ మనం 5:05 5:10 అనుకుందాం. ఆయన వచ్చారు బయటికి, అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒంటరిగా కైలాదాస్ అంకుల్ లేరు, జీవీపీ గారు లేరు, మన ఎవరు ప్రభాకర్ రావు గారు పక్కన లేరు, సుధీర్ భాస్కర్ గారు. ఆయన ఒంటరిగా వెళ్ళి ఆ లోటస్ సర్కిల్ దగ్గర అలా నుంచుంటారు.
నిజంగానండి, అది నేను మాటల్లో చెప్పలేను, కానీ ఎంత అందం అండి మన స్వామిది. అక్కడి నుంచి ఉంటారు, ఆ కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి ఆ పడుతున్న ఆ లైట్ స్వామి మీద పడుతుంది, ఆ సూర్యకాంతి స్వామి మీద పడుతుంది, నేల మీద షాడోస్, అక్కడ గాలిలో ఎగురుతున్న పక్షులు, దూరాన్న క్లౌడ్స్, ఆరెంజ్ బ్లూ, అక్కడ ఒంటరిగా ఆ బ్రిలియంట్ ఆరెంజ్తో మన స్వామి. పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక్కళ్ళు మాట్లాడరు, ఒక్కళ్ళు కదలరు, ఆయన మీదే కళ్ళు. సడన్ గా ఫ్లూట్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఆలాపన. ఆయన తల తిప్పుతారు, మళ్ళీ తల తిప్పేస్తారు. వస్తారని మనం అనుకుంటాం, రెడీ అవుతాం, కదలరు. అయ్యో స్వామి రండి స్వామి, మీకేదో నేను ఇచ్చుకోవాలి స్వామి, ఆనందం. అటు వెళ్తారా, వెళ్ళరు, ఇటు వస్తారా, వెళ్ళరు, అలాగే నుంచుని ఉంటారు. 15 నిమిషాలు స్వామి అలా నుంచుని అందరికీ దర్శనం. అటు తిరగడం, ఎవరిని చూస్తున్నారో మనకి తెలియదు, కానీ చూసిన వాళ్ళకి తెలుసు స్వామి చూశారు అని. అది మనకు అనుభూతిస్తేనే అనుభవం అర్థం అవుతుందండి, అదొక ఆనందం. 15 నిమిషాలు అయ్యే ఓంకారం స్టార్ట్ అయింది. ఇప్పుడైనా స్వామి వస్తారు అని చెప్పి మళ్ళీ పిల్లలు కదులుతారు, కదలలేదండి. మొదటి భజన అయిపోయింది, రెండవ భజన గురువు భజన, అది కూడా అయిపోయింది. చీకటి పడుతోంది, ఇంకా షాడోస్ చీకటిగా అవుతున్నాయి. స్వామి ఇంకా భౌతిక ఆ గ్లోలో ఉన్నారు, లైట్లన్నీ ఆన్ చేసేసారు, రకరకాల లైట్లు. స్వామి ఇంకా అక్కడే నుంచుని ఉన్నారు. అప్పుడు మన రవికుమార్ మొదలెట్టాడండి భజన. ఘన ఘన నీల వదన అతి సుందర. మన రవికుమార్ గొంతు ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు, వాడు స్థపతి గంధర్వుడని, స్వామి ఇచ్చిన అనుగ్రహం. ఆ భజన మొదలెట్టాడు, స్వామి ఇటు తిరిగారు, నడుచుకుంటూ వచ్చారు. అసలు ఆ సన్నివేశం అండి ఇప్పటి వరకు తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎంత అందం అండి మన స్వామి, ఎంత ప్రేమ. అలా వస్తారు. ఆ టైంలో ఎవ్వరూ ఆయనని ముట్టుకునే ధైర్యం కలగదు, ఆయనని పలకరించే ధైర్యం కలగదు. ఆ ఆనందంలో మనం మునిగిపోతాం, ఒక్క ఆలోచన బుర్రలోకి రాదండి. ఆయనను అలా చూస్తూ ఉంటాం, ఆయన అలా మధ్యలో నడుచుకుంటూ వెళ్తారు. ఆయన తలుచుకుంటే ఒక స్మైల్ ఇచ్చి ఎవరిని తల మీదైనా చేయి పెడతారు, లేకుంటే అలాగే వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుంటారు. అదొక ఆనందం, అదొక అనుభూతి. అదే భగవంతుడు 20 నిమిషాల క్రితం ఇంటర్వ్యూ రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అండర్ వేర్ని ఎలా మడత పెట్టుకోవాలి చెప్పిన అదే భగవంతుడు అండి. ఇంకా ఎలా ఈ దేవుణ్ణి మనం ప్రేమించగలం? ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళలా ఉంటాడు, ప్రతి ఒక్కళ్ళని ఇంట్లో వాళ్ళలానే చూసుకుంటారు. మన రమణ్ రావు అంకుల్ స్టోరీ మీకు అందరికీ తెలుసు కదా, ప్రేమగంధంలో ఆ పుస్తకంలో రాశారు ఈ ఎక్స్పీరియన్స్. అలాగే ఆయన కూడా స్వామి పాదాలు పట్టుకుంటూ ఉంటే, ఎంత అదృష్టం స్వామి, నాకు ఇలా కూర్చొని నేను ఈ పాదాలు పడుతున్నాను, ఎంత అదృష్టం స్వామి అంటే, నీ మోహన్ నీకేంట్రా అదృష్టం స్వామి, నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావే తప్ప బయట ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నావా? వాళ్లతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దిగపెట్టి నేను మళ్ళీ వస్తాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉంటావు. ఇది స్వామి అన్నమాట. నా కోసం నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో మనసులో ఆలోచన కలిగించినది నేనే. చెప్ప ఇలా ఉంటే ఎన్ని నీళ్లు పోసినా నిలుస్తాయి, కొన్ని కారిపోతాయి కానీ నిలుస్తుంది. చెప్ప ఇలా ఉంటే ఎన్ని నీళ్లు పోసినా నిలబడు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరి హృదయాలు ఓపెన్ లోటసెస్, దే ఆర్ విల్లింగ్ టు రిసీవ్ మీ. అంత మాత్రం నేను చెయ్యకపోతే ఎందుకురా? ఇది రమణ్ రావు అంకుల్తో చెప్పానమాట. ఆయన ప్రేమబంధంలో రాసిన డౌట్ ఉంటే వెళ్ళి చదువుకోండి, ఈ మాట చెప్పారు స్వామి. అదండి స్వామి అంటే మన పట్ల ఉన్న ప్రేమ. మనని ఎందుకు బుట్టబెట్టుకు రప్పించుకుంటారు? బ్యాటరీ మనది రీఛార్జ్ చేస్తారు, మనతో పాటు ఇంటికి వచ్చి ఇంట్లో దించి ఓకే గెట్ బ్యాక్ టు యువర్ లైఫ్, ఐఎమ్ టేకింగ్ కేర్ అని చెప్పి వెళ్తారండి. స్వామి 2010లో మా ప్రేమ బంధం అని చెప్పి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో జరిగిన సన్నివేశంతో నేను ముగిస్తానండి, ఎందుకంటే ఇది నా జీవితానికి కూడా డైరెక్ట్ ఆర్డర్. మా బ్యాచ్ 1992లో జాయిన్ అయిన బ్యాచ్, 1995లో గ్రాడ్యుయేట్ అయిన బ్యాచ్. మేము చాలా కష్టపడి 13 ఏళ్ల తర్వాత అందరికీ ఫోన్లు, ఈమెయిల్లు, ఫేస్బుక్లు ఇవన్నీ కలిపిరాయి. రండ్రా ఒకసారి ఒక రీయూనియన్ పెట్టుకుందాంరా, స్వామితో మనం కలిసి ఉండి చాలా రోజులైనా, రండ్రా బాబు ప్లీజ్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రార్థిస్తే 182 మందికి ఈమెయిల్లు, కాంటాక్ట్లు పంపిస్తే 189 200
89 మంది, 289 కరెక్ట్, 289 మంది పంపిస్తే 192 రెస్పాన్సెస్ ఇస్తే 98 మంది దిగారు పుట్టపర్తిలో. నంబర్స్ కూడా కొడుతున్న ఆర్గనైజర్ కాబట్టి. సో 98 మంది దిగారు, ఫ్యామిలీస్తో సహా దిగారు. స్వామి ఒప్పుకున్నారు. డిసెంబర్ 2010 18వ తారీఖు సాటర్డే, డేట్ తప్పైతే మొబైల్లో చూసుకున్నాం తర్వాత. కానీ ఆ రోజు మాత్రం అందరినీ పిలిచారు. మేమంతా లోపల ఉన్నాం. బ్రహ్మబంధం స్వామి పిలిచారు, కూర్చున్నాం. అమ్మ పక్క కూర్చుని ఉన్నారు, నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను. స్వామి ఎందుకంటే నా భయం అండి, స్వామి భౌతికంగా చాలా డెలికేట్గా ఉన్నారండి. అనకూడదు కానీ ఆయన డెలికేట్ స్ట్రాంగ్ అనే ఫీలింగ్ ఉండదు ఆయనకి. కానీ మనకి మన ఇంట్లో యూనో వి లవ్ హిమ్ సో మచ్. ఆయనకి ఏం జరగకూడదు, ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి, పువ్వులు చూసుకున్నట్టు అది మనం చెప్పలేమండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఆయనను ముట్టుకుంటే ముఖం పగలగొట్టే టైప్ అంత కోపం వచ్చేస్తుంది. మరి అంత పిచ్చి ప్రేమ మనందరికీ స్వామి అంటే. సో 2 రోజుల ముందు నుంచే వాళ్ళని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడున్న స్వామి 15 ఏళ్ల క్రితం ఉన్న స్వామి శరీరం ఒకటి కాదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చెప్పాలి అంటే కొంచెం చూపించి ఆయన కుర్చీ ఆపితే చెప్పండి. ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కానీ ఆ రోజు కూడా భయం. ఎందుకంటే స్వామి దగ్గర ఎమోషన్లు కంట్రోల్ చేసుకోవడం కష్టం, అలా వచ్చేస్తుంది అంతే బయటికి. సో ఆయన వెనకాల నేను, ముందు ఇంకో 2 పిల్లలు ఆ వీల్ చైర్ తోసుకుంటూ వెళ్తున్నాం. ఆ చైర్ లోపలికి వచ్చిన వెంటనే స్వామి చూసి 13 years అన్నారు. దగ్గరికి వెళ్ళాను. ఏంటి స్వామి అన్నాను. 13 years. అవును స్వామి, 13 ఏళ్ళు అయినాయి స్వామి అన్న. 13 ఏళ్ల తర్వాత ఆ బ్యాచ్లో ఉన్న అబ్బాయిలందరూ స్వామి బాధల దగ్గరికి వచ్చారు. ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలండి. ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు స్వామి. అయ్యో నా పిల్లలు వచ్చేసారు. అప్పటికి ఏం చేసాం, మేము స్టూడెంట్స్గా స్వామి దగ్గర ఎంజాయ్ చేసాం కాబట్టి మేము పక్కకు కూర్చొని జెంట్స్ సైడ్లో మన నాన్నగారులను అందరినీ పక్కన కూర్చోబెట్టామంటే ఇటు పక్క మీరు కాకుండా మీ నాన్నగారులందరూ కూర్చున్నారు అనుకోండి, అవతల పక్క మీరుగా మీ ఆవిడ కాకుండా మీ అమ్మాయిలందరూ కూర్చున్నారు అనుకోండి, మధ్యలో స్వామి. మనకి స్వామి భౌతికంగా దగ్గరయ్యారు కానీ మన పెద్దవాళ్ళకన్నా అవకాశాలు రాలేదు కదా. సో మేము పక్కకు తప్పుకున్నాం. ఆయన మాట్లాడితే వాళ్ళకు అవకాశం చెప్పు. స్వామి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారండి. ఎంత నేర్చుకున్నారు రా నా పిల్లలు, ఏంటి ఈ సంస్కారం చూడు, తల్లిదండ్రులను తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెడుతున్నారు, వీళ్ళు రా నా పిల్లలు చెప్తున్నారు. ఆయన వెనక చక్రవర్తి గారికి ఆయన అనకూడదు కానీ భౌతికంగా చాలా ఎమోషనల్ అయిపోయేవారు స్వామి టువర్డ్స్ ది ఎండ్. సో అదంతా అయ్యింది. బాగా తిరిగారు, అందరినీ ఆశీర్వదించారు, వచ్చి మళ్ళీ కూర్చున్నారు, పిలిచారు, వెళ్ళాం. అమ్మని పిలిచారు, వెళ్ళాం, మాట్లాడారు, రకరకాలవన్నీ చెప్పారు, విన్నాం, అయ్యింది. చివరికి స్వామి ఒక మాట అన్నారండి, నువ్వు మీ అమ్మని చూసుకో, మా అమ్మ కేసు చూసి నేను వీడిని చూసుకుంటాను. ఈ మాట నాకు మాత్రమే కాదండి, ఇది మన అందరికీ. మనం మరొకరిని చూసుకుంటే దేవుడు మనల్ని చూసుకుంటాడు. మనం మరొకరి కోసం ప్రార్థిస్తే దేవుడు మనల్ని చూసుకుంటాడు. ఎప్పుడైనా నేను నా కోసం ప్రార్థించింది దేవుడు ఎప్పుడు ఇవ్వలేదండి. నేను మరొకరి కోసం ప్రార్థించింది వెంటనే దేవుడు చేశాడండి. ఇది నేను కలేజా సినిమా స్టోరీ చెప్పటం లేదు, ఇది నా రియల్ లైఫ్లో జరిగిన సంఘటన. మొదటిసారి స్వామి నాకు విభూతి ఇచ్చినప్పుడు నేను స్వామిని అడిగింది ఒక్కటే, స్వామి నాకు ఇవ్వద్దు స్వామి, అక్క పుట్టపర్తికి రాలేకపోయింది, అమ్మ పుట్టపర్తికి రాలేకపోయింది, వాళ్ళ కోసం నాకు విభూతి ఇవ్వండి స్వామి, నా కోసం కాదు, నేను మీ దగ్గర ఉన్నాను స్వామి అన్నాను. వచ్చారు, విభూతి ఇచ్చారు. వెంటనే పొట్లం కట్టేసి లెటర్లో పెట్టి అమ్మకు పంపించేశాను. 2 రోజుల తర్వాత దగ్గరకు వచ్చి, అందిందా, చెప్పారా? మన రియాక్షన్ ఎలా ఉంటుందండి? ఆకాశంలో అసలు మనం మర్చిపోయింటే మన విభూతి పంపించామని చెప్పి, కానీ ఆయన వచ్చి అందిందా, చెప్పారా? అదండి మన దేవుడు. మనము మరొకళ్ళ కోసం ఎంత చేయగలిగితే, ఎంత సేవ చేయగలిగితే ఆయన మనకి అంత దగ్గర అవుతారండి. దీనికి నిదర్శనాలు నేను చెప్పనక్కర్లేదు, మీ జీవితాల్లో మీకే ఉంటాయి. ఇవాళ నాకు రిమైండర్ ఇచ్చుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినట్టు నేను ఎప్పుడూ భావిస్తానండి. ఎందుకంటే ఆయన ముందు స్వామి సమక్షంలో స్పీచ్ ఇవ్వడం అంటే అది రెట్రాస్పెక్షన్. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని, తెలుగులో ఏమంటారు అన్నయ్య గారు? రెట్రాస్పెక్షన్ ఏమంటారు? అది చాలా సింపుల్ వర్డ్, మంచి కాంప్లికేటెడ్ వర్డ్ చెప్పాలి నువ్వు. శోధన అంటారా, ఆత్మ నిదర్శన అంటారు,
ఆత్మావలోకనం, రైట్. సో దిస్ ఇస్ సంథింగ్ ఫర్ అస్. భగవంతుడు ముందు నలుగురితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేను నీ చేత మాట్లాడిస్తున్నాను రా అరవింద్, గుర్తుంచుకో. నేను నిన్ను రప్పించుకుని నేను నిన్ను పనిముట్టుగా వాడుకుంటున్నాను, గుర్తుంచుకో. నువ్వు ఎంతమందికి ఎంత మంచి చేస్తే నేను నీకు 10 రెట్లు నేను చేస్తాను, గుర్తుంచుకో. ఈ జీవితం నేను నీకు ఇచ్చింది పరోపకారార్థం ఇదం శరీరం, మర్చిపోకు. ఎంతమంది నీ జీవితంలో నీకు సహాయం చేశారో నువ్వు డైరీలో రాసుకుని, నువ్వు ఎంతమందికి చేసావో సహాయం రాసుకుని చూసుకుంటే నీకు 2 పేజీలు ఉంటాయి, అవి 2000 పేజీలు ఉంటాయి. అందుకని ఉల్టా తిప్పు, నువ్వు 2000 చెయ్యి, అప్పుడు నేను నీకు 2 కోట్లు ఇస్తాను. మన స్వామి చెప్పేది అదండి. నా మహాభావన అదేనండి. ఇవాళ మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, 5:30 నుంచి మీరు 5:30 నుంచి మీరు కూర్చుని ఉన్నారు. నేను ఇంత ప్రసంగం చేశాను, మీరు విన్నారు. ఎందుకు? మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, మన స్వామి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి. నా ఉద్దేశం అదేనండి. ఇవాళ కూడా నేను ఇది 62 కాదు, 63, 64వ అవకాశం నేను అనుకుంటాను. ఎందుకంటే 62వ అవకాశం అప్పుడే మన అలకాపల్లి సమితిలో అయిపోయింది. ఇది 64వ అవకాశం. స్వామి ఆయన ముందు నాకు ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు దానికి మీకు అందరూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నా తెలుగు అంత మంచిగా లేదు, దానికి కూడా నేను కొంచెం సారీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పుట్టింది ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూళ్ళలోనూ దాంట్లోనూ శ్రీవారు కూడా తిట్టేవారు, తెలుగులో మాట్లాడడం నేర్చుకోవడం బాగుంటుంది అని చెప్పి. స్వామి నేర్చుకుంటాను సార్, ఎప్పుడు నేర్చుకుంటాను సార్. సరే నేర్చుకో, ఆయన కూడా టైం ఇస్తాడు అందరికీ. సో ఇది నాకు రిమైండర్ ఏమో, ఇలాగ మీ అన్నదమ్ములతోనూ పిన్నికులతోనూ నాన్నగారు తండ్రులు తాతగారితోనూ అందరితోనూ కలిసి ఏదో విధంగా నువ్వు కూడా ఒక పనిముట్టువి అని నాకు రిమైండర్ ఇచ్చినట్టు. స్వామి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఎలా థ్యాంక్ యూ చెప్పుకోవాలో, మీకు థ్యాంక్ యూ అన్నవాడు మీకు ఇష్టం ఉండదు. అందుకని ఐ విల్ సింప్లీ పుట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఐ ఆఫర్ మై గ్రాటిట్యూడ్ టు యూ స్వామి ఫర్ making me useful to other people. Love me little, but love me long. Just ensure that this life is of use to as many people as possible. I love you, Swami. I love you forever. Thank you.